Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patwada. So నేను లాస్ట్ వీక్ SNT సిరీస్ చేయలేదు. ఈ వీక్ SNT సిరీస్ రెండు కలిపి ఒకే వీడియోలో 10 టాపిక్స్ తీసుకొని వచ్చాను. మీ అందరికీ నచ్చే ఎంతగా మెచ్చే సిరీస్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైర్న్మెంట్. సో చాలా మంది అడుగుతున్నారు సార్ చేయలేదు అంటే మన ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు కంటిన్యూస్ బ్యాచెస్ రన్ అవడం వల్ల నాకు లైవ్ సెషన్ పెట్టడం అవ్వట్లేదు. సో నేను మీ గురించి రికార్డెడ్ వర్షన్ తీసుకొచ్చాను. సో ఐ హోప్ ఎవ్రీవన్ విల్ బి ఫ్లెక్సిబుల్ విత్ ఇట్. సో మీ గురించి ఎంతవరకు లిమిట్స్ పుష్ చేయాలో అంతవరకు లిమిట్స్ పుష్ చేస్తున్నాను. నాలెడ్జ్ని ప్రొలిఫరేట్ చేయడం లోపల ఐఎమ్ ఆల్వేస్ ఫ్రంట్ రన్నర్. దానికి నాకు LTX సపోర్ట్ చేస్తున్నందుకు, నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీస్ ఇస్తున్నందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఇన్స్టిట్యూట్. సో నేను ఇక్కడ ఎన్వైర్న్మెంట్ డీల్ చేశాను. ఎవరైనా ఎన్వైర్న్మెంట్ క్లాసెస్ నాకు తీసుకుందాం అనుకుంటే యూ కెన్ హ్యావ్ పర్సనల్ క్లాసెస్ ఆల్సో, లైక్ సపరేట్ మాడ్యూల్ కింద దొరుకుతుంది. I hope it's all good. Now we will start. ఇవాళ మనం 10 ఆర్టికల్స్ డీల్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆర్టికల్ ద కేస్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఫస్ట్ ఆర్టికల్ ద కేస్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. సెకండ్, గోగాబీ లేక్ బికమ్స్ ఇండియాస్ 94th రామ్సార్ సైట్. వెట్లాండ్స్ తెలుసు కదా, గోగాబీ లేక్ అనేది 94th రామ్సార్ సైట్ అన్నమాట. అదేంటో తెలుసుకుందాం. నెక్స్ట్, ఎమిషన్ గ్యాప్స్ రిపోర్ట్. మన యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ ఈ రిపోర్ట్ ఇస్తుంది. సో ఈ రిపోర్ట్ వచ్చిందనమాట, ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్. అందులో ఏముందో తెలుసుకుంటాం. నెక్స్ట్, ఇంటర్స్టెల్లర్ కామెట్ 3I అట్లాస్. ఇంటర్స్టెల్లర్ కామెట్ 3I అట్లాస్ అనేది దాంట్లో వాటర్ ఫైండింగ్స్ దొరికాయంట. అసలు ఇంటర్స్టెల్లర్ కామెట్ ఏంటి ప్రతిదీ కూడా తెలుసుకుందాం. నెక్స్ట్, ఏ హెడ్ ఆఫ్ COP30 ఇండియా సేస్ ఇట్ విల్ జాయిన్ గ్లోబల్ ట్రాపికల్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఇనిషియేటివ్. మనం COP30 ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది, బేలిం బ్రెజిల్లో జరుగుతుంది కదా, అక్కడ T3FF అనే ఇనిషియేటివ్ లాంచ్ చేసాం. అందులో ఇండియా జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందని చెప్పింది. ఇంకా మీ అందరి ఫేమస్ అయిన డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ వాట్సన్ గారు ఎవరైతే ఉన్నారో అతను November 6 నుంచి చనిపోయారు. సో దాని గురించి DNA గురించి మీకు తెలుసుకోవడానికి మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. నెక్స్ట్, ఆదిత్య L1 అండ్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అబ్జర్వేషన్స్. సో ఆదిత్య L1 మళ్ళీ న్యూస్ లో ఉంది. సో నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది కాబట్టి సో దీని గురించి కూడా పిక్ చేయబోతున్నాం. 8th, సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఇయర్ నా హంచ్ ఏంటంటే దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రిలిమ్స్ లో పక్కా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఏంటి, టెంపరేచర్ వల్ల దాని మీద ఎఫెక్ట్ ఏంటి, ఆల్టిట్యూడ్ కి దాని మీద ఎఫెక్ట్ ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ప్రతిదీ కూడా తెలుసుకుందాం. 8th ఆర్టికల్ దాని మీద తెలుసుకుంటాం. 9th, ఇస్రోస్ గగన్యాన్ పారాచూట్ టెస్ట్. సో ఇస్రో గగన్యాన్ పారాచూట్ టెస్ట్ అనేది చేసింది బబీనా ఫీల్డ్ రేంజ్ యూపీ లోపల. సో దాని గురించి తెలుసుకుంటాం. అండ్ 10th అండ్ లాస్ట్, ఇండియా బోట్స్వానా అనౌన్సెస్ చీతా ట్రాన్స్లోకేషన్. మన ప్రాజెక్ట్ చీతా భాగంగా మనం 50 చీతాస్ని తెచ్చుకుందాం అనుకుంటున్నాం ఆఫ్రికా నుంచి. అలాగే మన ద్రౌపది ముర్ము ఎవరైతే ఉన్నారో బోట్స్వానా ప్రెసిడెంట్ తో సైన్ చేశారు డీల్. సో ఈ 10 ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైర్న్మెంట్ కి ఫస్ట్ ఆర్టికల్ వదిలేస్తే మిగతా 9 కూడా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో చాలా ఇంపార్టెంట్. సో ఐ హోప్ ఎవ్రీవన్ విల్ ఎంజాయ్ దిస్ సెషన్. నోట్స్ పక్కన పెట్టుకోండి. ఏదైతే 2 వీక్స్ చేసానో తర్వాత 3rd వీక్ SNT ఎన్వైర్న్మెంట్ కి సపరేట్ నోట్స్ పెట్టుకొని అలాగే కంటిన్యూస్ గా చేసుకుంటూ వెళ్ళండి. ఇయర్ ఎండ్ అయినప్పటికీ మీరు ఎప్పుడైతే మార్చి ఫిబ్రవరిలో మీ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో తెలియకుండా మీకు PD3 చాలా మంది ఎక్కువ విజన్ PD3 ఫాలో అవుతారు కదా, లేకపోతే వాజీరా మీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ ఫాలో అవుతారు కదా, అవి చూస్తే మీకు అన్ని వచ్చినట్టే ఉంటాయి. ఇట్స్ జస్ట్ రివిజన్ లా ఉంటుంది అనమాట. మీకు ప్రిలిమ్స్ కి తెలియకుండా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో చాలా మంది సైన్స్ అండ్ టెక్ ఎన్వైర్న్మెంట్ పర్స్పెక్టివ్ లో చాలా బర్డెన్ ఫీల్ అవుతుంటారు. మీ గురించి నా ఎక్స్పీరియన్స్ అంతా వాడి రిఫైన్ చేసి ఏది ఇంపార్టెంటో అదే మీ గురించి ప్రెజెంట్ చేస్తున్నాను. ఐ హోప్ ఎవ్రీవన్ విల్ సపోర్ట్ దిస్ ఇనిషియేటివ్. మీ ఫ్రెండ్స్ అందరికీ యూజ్ అవుతుంది, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీకు అడుగుతుంది అదే కదా, చాలా అందరికీ వెళ్ళింది అనుకోండి, అందరం బెనిఫిట్ అవుతాం. మన ఏపీ నుంచి తెలంగాణ నుంచి ఎక్కువ మంది తెలుగు స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు అనుకోండి UPSCకి, దానికంటే ఇంకేం కావాలి. మీ యొక్క జర్నీ లోపల నాది చిన్న ఉడత సాయం, లైక్ చిన్న హెల్ప్ అయినా సరే ఐ విల్ బి వెరీ హ్యాపీ అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆర్టికల్ ద కేస్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. మీకు చెప్తున్నాను కదా, మనకి ఎనర్జీ ఎఫిషియన్సీ యాక్ట్ ఉంది. మనకేంటి, ఎనర్జీ ఎఫిషియన్సీ యాక్ట్ ఉందన్నమాట. సో దీన్ని ఎవరు చూసుకుంటారంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. సో అసలు ఏంటి సార్ ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఫ్యాన్ ఉంది. ఒక ఫ్యాన్ నార్మల్గా 1 ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది అనుకోండి. సేమ్ ఇంకొక ఫ్యాన్ 1/2 ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది అనుకోండి. ఏది బెస్ట్ అంటారు? ఫస్ట్ ఫ్యాన్ బెస్ట్ అంటారా, సెకండ్ ఫ్యాన్ బెస్ట్ అంటారా? ఏదైతే తక్కువ ఎమిషన్స్ వదులుతుందో ఆ ఫ్యాన్ బెస్ట్ కదా.
సో నేను కొత్తగా రెన్యూవబుల్ ఎనర్జీ అన్ని తెచ్చుకునే బదులు ఉన్న డివైజెస్ ఏవైతే ఉన్నాయో అవి కనుక తక్కువ ఎనర్జీ యూస్ చేశారనుకోండి, సో దానివల్ల చాలా బెనిఫిట్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఆర్టికల్ కూడా దాని గురించే మాట్లాడుతుంది అనమాట. సో రెన్యూవబుల్ ఎనర్జీ అంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఫాసిల్ ఫ్యూయల్స్ వల్ల చాలా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. బట్ మనం అక్కడి నుంచి దేంట్ లోపలికి మారుతున్నాం, రెన్యూబుల్ ఎనర్జీ లోపలికి మారుతున్నాం. బట్ రెన్యూబుల్ ఎనర్జీ లోపల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. రెన్యూబుల్ ఎనర్జీ ఏంటంటే మార్నింగ్ టైం సన్ ఉంటాడు, నైట్ టైం సన్ ఉండడు. సో ఆ టైంలో ఏమవుతుంది, నైట్ టైం మనం ఎక్కువ ఎనర్జీ యూస్ చేస్తాం, ఆ టైంలో తెలియకుండా మళ్ళీ కోల్ని యూస్ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ కన్నా మన దగ్గర ఉన్న డివైజెస్ అనేవి తక్కువ ఎనర్జీ యూస్ చేసాయి అనుకోండి, కోల్ యూస్ చేసినా సరే తక్కువ ఎనర్జీ యూస్ చేసినప్పుడు టోటల్ ఎమిషన్స్ అనేవి తగ్గుతాయి అనమాట. సో అందుకోసం ఎనర్జీ ఎఫిషియన్సీని మనం ఏమంటాం అంటే ఫస్ట్ ఫ్యూయల్ అంటాం. దీన్ని ఏమంటాం మనం, ఫస్ట్ ఫ్యూయల్ అంటాం. ఆ పర్స్పెక్టివ్ లోపల ఈ ఆర్టికల్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్. సో ఎనర్జీ ఎఫిషియన్సీ గురించి మీరు మెయిన్స్ లోపల ఎక్కడ పడితే అక్కడ పాయింట్స్ రాయొచ్చు. సో ఈ ఆర్టికల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ యూటిలైజ్ ది ఆపర్చునిటీ. సో ప్రతిదీ కూడా చూసుకుంటూ వెళ్తాం. సో లైవ్ కాబట్టి మన దగ్గర బోర్డు ఉండదు కాబట్టి కొంత నా హ్యాండ్ రైటింగ్ తో అడ్జస్ట్ అవ్వండి. మాక్సిమం పీడిఎఫ్ లోనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మన పీడిఎఫ్ అనేది కాంప్రిహెన్సివ్ గా ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా అవసరం అయితే ఐ విల్ యూజ్ ద పెన్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇండియా హ్యాస్, సో ఆర్టికల్ లోపలికి వెళ్తే, ఇండియా హ్యాస్ మేడ్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఇన్ ఎక్స్పాండింగ్ క్లీన్ ఎనర్జీ. మనకి ఏం జరిగింది, COP26 జరిగింది. COP26 ఎక్కడ జరిగింది, గ్లాస్గోలో జరిగింది. గ్లాస్గో లోపల నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు, పంచామృత్ గురించి చెప్పారు. 50% ఆఫ్ అవర్ ఎనర్జీ నీడ్స్ అనేవి రెన్యూబుల్ ఎనర్జీ నుంచి మీట్ అవుతామన్నాం. సో దాని గురించి 500 గీగావాట్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ 2030కి ఇన్స్టాల్ చేస్తామన్నాం. సో ఆ పార్ట్గా ఇప్పుడు ప్రెసెంట్ మనం ఆ టార్గెట్ రీచ్ అయిపోయాం, అంటే 500 గీగావాట్స్ రీచ్ అవ్వలేదు. మన దగ్గర ఉన్న టోటల్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీలో నియర్లీ 50% ఆఫ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ నౌ కమింగ్ ఫ్రమ్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్. సో ఏదైతే 50% ఉందో ఇప్పుడు మనం టోటల్ ఎనర్జీ నీడ్స్ లో ఇన్స్టాల్ అయితే చేసేసాం, 500 గీగావాట్స్ అయితే రీచ్ అవ్వలేదు. However, paradoxically, India's carbon intensity of electricity generation అయినా ఎంత రెన్యూబుల్ ఎనర్జీ 50% ఆఫ్ అవర్ కెపాసిటీ, ఇన్స్టాల్డ్ కెపాసిటీ రెన్యూబుల్ ఎనర్జీ ఉన్నా సరే ఏం చెప్తున్నాడు, గ్రిడ్ ఎమిషన్ ఫ్యాక్టర్. సో ఈ పదం వాడొచ్చు నెక్స్ట్ ప్రిలిమ్స్ లో. వాట్ ఈస్ గ్రిడ్ ఎమిషన్ ఫ్యాక్టర్ అనొచ్చు అనమాట. గ్రిడ్ ఎమిషన్ ఫ్యాక్టర్ అంటే ఎంత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఇంత రెన్యూబుల్ ఎనర్జీ మనం ఇన్స్టాల్ చేస్తున్నా సరే చూడండి గ్రిడ్ ఎమిషన్ ఫ్యాక్టర్ ఎంత ఇంక్రీజ్ అయిందో. ముందు ఎంత ఉండేది అంటే 0.703 టన్స్ పర్ కార్బన్ డైఆక్సైడ్ పర్ మెగావాట్ అవర్ నుంచి 2021 నుంచి 0.2727 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ పర్ మెగావాట్ అవర్ అంటున్నాడు. అంటే రెన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టాల్ చేస్తుంటే ఏం జరగాలి, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గాలా పెరగాల, తగ్గాలి. బట్ పారాడాక్సికల్లీ చూడండి ఆథర్ ఏం చెప్తున్నాడు, 2021 లో 0.70 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటే ఇప్పుడు 0.727 అయిపోయింది. అంటే ఇప్పుడు మనం చేస్తున్న రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా కూడా కార్బన్ ఎమిషన్స్ తగ్గించలేకపోతున్నాం. అదే చెప్తున్నాడు చూడండి. దిస్ మీన్స్ దట్ ఈవెన్ దో వీ హ్యావ్ more renewable energy installed, the electricity we consume is getting dirtier, not cleaner. అంటే మనం ఏదైతే 1.5 degrees 2 degrees కి టెంపరేచర్ ఆపుదాం అనుకుంటున్నామో అది అచీవ్ చేయడానికి రెన్యూబుల్ ఎనర్జీ కూడా హెల్ప్ అవ్వట్లేదు అని చెప్తున్నాడు అనమాట. దిస్ ఆర్టికల్ ఎక్స్ప్లోర్స్ వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ హౌ ఎనర్జీ ఎఫిషియన్సీ కాల్డ్ ఫస్ట్ ఫ్యూయల్. అందుకే ఇప్పుడు దేని మీద ఫోకస్ చేయమంటున్నారు, ఎనర్జీ ఎఫిషియన్సీ మీద ఫోకస్ చేయమంటున్నారు అనమాట. ఉన్న డివైజెస్ అనేవి బాగా కార్బన్ డైఆక్సైడ్ ని తగ్గించాలి. దాన్ని ఏమంటాం మనం, ఎనర్జీ ఎఫిషియన్సీ అంటాం. కెన్ బి కీ టు ద జెన్యూన్ డీకార్బనైజేషన్. సో ఇక్కడ మీద ఒక పదం వచ్చింది కదా, గ్లోబల్ గ్రిడ్ ఎమిషన్ ఫ్యాక్టర్ అని. ఇది ప్రిలిమ్స్ లో వచ్చే ఛాన్స్ ఉంది, నోట్స్ లోపల రాసుకోండి. ఇట్ రిప్రజెంట్స్ ద అమౌంట్ ఆఫ్ CO2 ఎమిటెడ్ పర్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్. సో మీరు నెక్స్ట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అడగొచ్చు, వాట్ ఈస్ గ్రిడ్ ఎమిషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, అమౌంట్ ఆఫ్ CO2 ఎమిటెడ్ పర్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్. ఒక యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ CO2 రిలీజ్ అయిందో దాన్ని ఏమంటాం, గ్రిడ్ ఎమిషన్ ఫ్యాక్టర్ అంటాం. అంటే ఎక్కువ గ్రిడ్ ఎమిషన్ ఫ్యాక్టర్ ఉందంటే, ఎక్కువ హయ్యర్ గ్రిడ్ ఎమిషన్ ఫ్యాక్టర్ ఉందంటే అర్థం ఏంటి, హయ్యర్ రిలీజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. హయ్యర్ రిలీజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అయిందంటే ఏంటి దాని అర్థం, హయ్యర్ క్లైమేట్ చేంజ్, లేకపోతే ఎలక్ట్రిసిటీ అనేది డర్టియర్ ఉన్నట్టు. సో అదే చెప్తున్నాడు. మీకు నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ లోపల ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు, ఏ హయ్యర్ గ్రిడ్ ఎమిషన్ ఫ్యాక్టర్ షోస్ లో అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటాడు. సో ఆ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది అనమాట. సో యూపీఎస్సీ మన మైండ్ తిట్లనే ఆడుకుంటూ ఉంటాడు. సో ఈ గ్రిడ్ ఎమిషన్ అనే ఫ్యాక్టర్ ని తీసుకొని క్వశ్చన్ తయారు చేయొచ్చు. సో ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి, డిస్పైట్ హై రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఇండియాస్ గ్రిడ్ ఎమిషన్ ఫ్యాక్టర్స్ ఇంక్రీజ్డ్. సో మనం ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీ తీసుకుంటాం అది ఒకటే సరిపోదు, దాని దేంతో మనం మ్యాచ్ చేయాలి,
ఎనర్జీ ఎఫిషియన్సీతో మ్యాచ్ చేయాలి. సో ఎందుకో చూడండి, ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ హెస్ గ్రోన్ ర్యాపిడ్లీ. మీరు చూస్తున్నారు రెన్యూబుల్ ఎనర్జీ బాగా పెరిగింది, 50% ఆఫ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ రీచ్ అయిపోయాం. బట్ యాక్చువల్ జనరేషన్ ల్యాక్స్ బిహైండ్ డ్యూ టు లో యూటిలైజేషన్. చెప్తున్నా కదా, ఇన్స్టాల్డ్ కెపాసిటీ వేరు, యాక్చువల్ అమౌంట్ ఆఫ్ జనరేషన్ వేరు. సో ఇప్పుడు ఇండియా లోపల ఎప్పుడు కూడా మీరు ఎక్కడ చూసినా ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంటారు తప్ప ఎక్కడ కూడా మీకు యాక్చువల్ కెపాసిటీ గురించి మాట్లాడరు. ఎందుకంటే సన్ అనేది ఉందనుకోండి, మార్నింగ్ సూర్యుడు ఉంటాడు, నైట్ టైం సూర్యుడు ఉంటాడా? ఉండడు. గాలి వేసినప్పుడు విండ్ ఎనర్జీ వస్తుంది, గాలి లేనప్పుడు విండ్ ఎనర్జీ రాదు. అందుకోసం రెన్యూబుల్ ఎనర్జీ లోపల ఇన్స్టాల్డ్ కెపాసిటీ వేరు, యాక్చువల్ కెపాసిటీ వేరు. సో ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి, ఇండియాస్ రెన్యూబుల్ కెపాసిటీ హాస్ గ్రోన్ ర్యాపిడ్లీ బట్ యాక్చువల్ జనరేషన్ అనేది తగ్గిపోతుంది. చూడండి, సోలార్ అండ్ విండ్ ప్లాంట్స్ హావ్ కెపాసిటీ యూటిలైజేషన్ ఆఫ్ 15 to 25%. అంటే దాని అర్థం ఏంటంటే 100 gigawatts ఆఫ్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ మనం ఇన్స్టాల్ చేస్తే అందు నుంచి ఎంత ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయగలుగుతున్నాం? 15 to 25 gigawatts. సో వీటిని ఏమంటాం మనం? ఇంటర్మిటెన్సీ ఇష్యూస్ అంటారు. అనమాట. దాంతో మీరు కోల్ కంపేర్ చేయండి. ఇక్కడ ఆథర్ ఏమంటున్నాడు, కోల్ దాంతో కంపేర్ చేస్తే 65 to 95% ఆఫ్ కోల్ ఇంకా న్యూక్లియర్ ఎనర్జీ నుంచి యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాం. అందుకే రెన్యూబుల్ ఎనర్జీ ప్రాబ్లం అనమాట. యాజ్ ఎ రిజల్ట్, దో రెన్యూబుల్ ఎనర్జీ 50% ఆఫ్ ది కెపాసిటీ ఉన్నా, బట్ టోటల్ ఎలక్ట్రిసిటీ లోపల ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది? 22% ఆఫ్ ది టోటల్ ఎలక్ట్రిసిటీ. సో మీకు నెక్స్ట్ యూపీఎస్సీ లోపల అడుగుతాడు అనమాట, from renewable energy we are getting 50% of our electricity అంటే స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. రెన్యూబుల్ ఎనర్జీ అనేది జస్ట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 50%, బట్ యాక్చువల్ రెన్యూబుల్ ఎనర్జీ నుంచి ఎంత ఎలక్ట్రిసిటీ వస్తుందంటే 22% ఆఫ్ ద టోటల్ ఎలక్ట్రిసిటీ ఇన్ 2023-24. యూపీఎస్సీ ఇలాంటి స్టేట్మెంట్స్ తోనే మన బ్రెయిన్ ని ట్రిక్ చేస్తాడు. మీరు చాలా గుర్తుపెట్టుకోండి, మాక్సిమం 70% కోల్ నుంచే వస్తుంది. ఇన్స్టాల్డ్ కెపాసిటీ 50% ఉంది, కానీ యాక్చువల్ కెపాసిటీ మాత్రం 20% వరకే ఉంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డిమాండ్ సప్లై టైమింగ్ మిస్మ్యాచ్. సోలార్ పవర్ అనేది ఉదయం పూట ఎక్కువ ఉంటుంది. సోలార్ పవర్ పీక్స్ డ్యూరింగ్ డే బట్ ఫేడ్స్ బై ఈవినింగ్, వైల్ ఇండియాస్ పవర్ డిమాండ్ పీక్స్ అట్ నైట్. సో ఇప్పుడు మనం నైట్ టైం పడుకున్నప్పుడు ఏసీస్ కానీ పెద్ద ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో అన్ని కూడా నైట్ టైం ఎక్కువ రన్ అవుతాయి మార్నింగ్ కంటే. సో సన్ ఎనర్జీ అనేది మార్నింగ్ ఉంటుంది, నైట్ టైం సన్ ఎనర్జీ ఉండదు. సో ఆ టైంలో ఎనర్జీ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? కోల్ ఎనర్జీ నుంచి వస్తుంది. కోల్ వల్ల ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. టు మీట్ ద నైట్ టైం డిమాండ్, కోల్ ప్లాంట్స్ యాక్ట్స్ యాజ్ ఎ షాక్ అబ్జార్బర్స్, ర్యాంపింగ్ అప్ జనరేషన్. సో కోల్ ప్లాంట్స్ పెరిగిపోయిన అర్థం ఏంటి? CO2 అనేది పెరిగిపోతుంది. సో రిజల్ట్స్ చూడండి, మోర్ రెన్యూబుల్స్ ఈజ్ ఈక్వల్ టు లెస్ ఎమిషన్స్ అనే ఏదైతే మనకు ఒకటి ఉందో మైండ్ లోపల, ఆ ఈక్వేషన్ అనేది ఫాల్స్ అని చూపిస్తుంది అనమాట. సో ఎందుకు మార్నింగ్ టైం రెన్యూబుల్ ఎనర్జీ వస్తుంది బట్ నైట్ టైం డిమాండ్ ఎక్కువ ఉంది. సో కాస్ట్ కాంపిటేటివ్నెస్ అండ్ ఇంప్లిమెంటేషన్. సో రౌండ్ ద క్లాక్ రెన్యూబుల్ పవర్ అంటే 24/7 రెన్యూబుల్ పవర్ కావాలంటే ఏంటి? మార్నింగ్ టైం సోలార్ ఎనర్జీ ఎక్సెస్ రిలీజ్ అవుతుంది కదా, దాన్ని ఎక్సెస్ ఎనర్జీని బ్యాటరీ లోపల స్టోర్ చేయాలన్నమాట. దాన్ని అంటారు చూడండి, కంబైనింగ్ సోలార్, విండ్ అండ్ బ్యాటరీ స్టోరేజ్ ఈజ్ ఆల్రెడీ చీపర్ దెన్ న్యూ కోల్ పవర్ ప్లాంట్. ఇది ఆల్రెడీ చీపరే, బట్ ప్రాబ్లం ఏంటి? ఈ రెన్యూబుల్ ఎనర్జీస్ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ ప్రాబ్లం ల్యాండ్. ఇండియా లాంటి కంట్రీస్ లో ల్యాండ్ అనేది లేదు, బెటర్ ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్ట్రాంగ్ ఇన్ఫ్రా లేదు, ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కావాలి. మూడు కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఇండియా లోపల. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి క్లైమేట్ చేంజ్, కార్బన్ డైఆక్సైడ్ తగ్గించలేకపోతున్నప్పుడు ఏది బెనిఫిట్ చేయగలదంటే ద రోల్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. అందుకే ఎనర్జీ ఎఫిషియన్సీని ఏమంటారు? ద ఫస్ట్ ఫ్యూయల్ అంటారు. ఈ టర్మ్ అనేది చాలా గోల్డెన్ టర్మ్. సో ఎనర్జీ ఎఫిషియన్సీ ఇస్ కాల్డ్ ఫస్ట్ ఫ్యూయల్ అని మీరు ఎగ్జామ్ లో రాశారు అనుకోండి, యువర్ ఆన్సర్ విల్ బి హైలైటెడ్. ఇంకా దాని గురించి మాట్లాడడానికి లేదు. ఎనర్జీ ఎఫిషియన్సీ మీన్స్ యూజింగ్ లెస్ ఎనర్జీ టు అచీవ్ ద సేమ్ అవుట్పుట్. ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే ఇందాక మనం చెప్పా కదా, ఒక ఫ్యాన్ రన్ అవ్వడానికి 1 ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, ఇంకా అదే ఫ్యాన్ రన్ అవ్వడానికి 1/2 ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ చూసుకుంటే 1/2 ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తో రన్ అయ్యే ఫ్యాన్ అనేది చాలా బెస్ట్ అనమాట. సో వాటిని ఏమంటారు మీరు? 5 star ఫ్యాన్స్ అంటారు. ఇప్పుడు ఏమంటున్నారు? 4 star రేటింగ్, 3 star రేటింగ్, 1 star, 2 star, 3 star, 4 star, 5 star వింటున్నారు కదా. ఏసీస్ నార్మల్ గా హై స్టార్ ఏసీస్ అనేవి కాస్ట్ ఎక్కువ. దేనివల్ల? అవి
ఎక్కువ ఎనర్జీ ఎఫిషియెంట్, అవి హైలీ ఎనర్జీ ఎఫిషియెంట్ అనమాట. ఆ ఏసీస్ వేసుకున్నప్పుడు మీకు తక్కువ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది, అందుకే అవి కాస్ట్ ఎక్కువ అనమాట. సో ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే ఏంటి? యూజింగ్ లెస్ ఎనర్జీ టు అచీవ్ ద సేమ్ అవుట్పుట్. ఒక ఏదైతే ఫ్యాన్ ఉందో సేమ్ అమౌంట్ ఆఫ్ స్పీడ్ తిరగడానికి తక్కువ ఎనర్జీ యూస్ చేస్తుంది. దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటి? తక్కువ ఎలక్ట్రిసిటీ యూస్ చేస్తే తక్కువ బిల్ వస్తుంది. కన్స్యూమర్ కి బెనిఫిట్, ఎన్వైరన్మెంట్ కి బెనిఫిట్, దేర్ బై రెడ్యూసింగ్ టోటల్ డిమాండ్. సో అందుకే దాన్ని ఏమంటారు? ఫస్ట్ ఫ్యూల్ అంటారు, బికాజ్ ఇట్స్ చీపర్ అండ్ ఫాస్టర్ దెన్ జనరేటింగ్ న్యూ ఎనర్జీ. బెనిఫిట్స్ ఏంటి? కట్స్ డిమాండ్ స్పీక్. ఏం చేస్తుంది? కట్స్ డిమాండ్ స్పీక్ అనమాట, ఎస్పెషల్లీ ఈవినింగ్ పీక్స్. ఈవినింగ్ టైం లోపల చెప్పారు కదా, రెడ్యూసింగ్ రిలయన్స్ ఆన్ ది కోల్. నెక్స్ట్ ఏంటి? లోవర్స్ టోటల్ ఎమిషన్స్ వైల్ ఇంప్రూవింగ్ ఎనర్జీ సెక్యూరిటీ. టోటల్ ఎమిషన్స్ కూడా తగ్గుతాయి వైల్ ఇంప్రూవింగ్ ఎనర్జీ సెక్యూరిటీ. ప్రివెంట్స్ లాక్ ఇన్ ఆఫ్ ఇన్ఎఫిషియెంట్ టెక్నాలజీస్. అవుట్డేటెడ్ ఏసీస్, మోటార్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసి పక్కన పడేస్తాం. అండ్ ఇంప్రూవ్స్ ఫ్లెక్సిబిలిటీ. సో దీని ద్వారా రెన్యూబుల్ ఎనర్జీ కూడా దీనికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ గ్లోబల్ కంపారిజన్. మన ఇండియా లోపల ఎంత ఉంది? 0.7 టన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫర్ మెగావాట్ ఆఫ్ అవర్. బట్ ఫ్రాన్స్, నార్వే, స్వీడన్ లాంటి కంట్రీస్ చూడండి, గ్రిడ్ ఎమిషన్ ఫ్యాక్టర్ ఎంత ఉంది? 0.1 to 0.2 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫర్ మెగావాట్ అవర్ అనమాట. మెయిన్లీ డ్యూ టు దేర్ హైడ్రో అండ్ న్యూక్లియర్ డామినెన్స్ అనమాట. సో ఆ కంట్రీస్ అవి అచీవ్ చేయనప్పుడు ఇండియా ఎందుకు చేయలేదు? సో ఏంటేం చేయాలి పాలసీ మెజర్స్ అంటే? వర్చువల్ పవర్ ప్లాంట్స్, ఆల్ హోమ్స్ అండ్ ఆఫీసెస్ టు కనెక్ట్ దేర్ బ్యాటరీస్ టు ద గ్రిడ్ టు సప్లై పవర్ డ్యూరింగ్ పీక్ అవర్స్ అనమాట. సో మన ఇంటిల్ని మనం ఎలా తయారు చేసుకోవాలి? ఒక పవర్ హౌసెస్ కింద తయారు చేసుకొని పీక్ అవర్స్ లోపల మన దగ్గర సర్ప్లస్ ఎనర్జీని అక్కడికి సప్లై చేసినట్టు. అప్లయన్స్ ఎఫిషియన్సీ స్టాండర్డ్, మీకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ లేబుల్స్ ఉంటాయి కదా, 4 స్టార్ 5 స్టార్ ప్రొడక్ట్స్ ని కొనుక్కోమని చెప్పాలి. ఇంకా ఎంఎస్ఎంఈస్ వల్ల 50% ఆఫ్ ది జీడిపి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నుంచి ఎక్కువ ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఉంటుంది. సో వాళ్ళకి ఏం చేయాలి? అడాప్ట్ ఎఫిషియంట్ మోటార్స్. వాళ్ళు మంచి మోటార్స్, పంప్స్, ప్రాసెసర్ అంటే తక్కువ ఎనర్జీ యూజ్ చేసుకునేవి వాళ్ళకి ఇన్స్టాల్ చేసుకోమని చెప్పాలి. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ ప్రైజింగ్. ఇవి ఏవైతే ఉన్నాయో కాస్ట్ అవ్వకూడదు అన్నమాట, తక్కువ కాస్ట్ కొంటేనే కొనుక్కోగలరు. ఆఫర్ లోవర్ టారిఫ్స్ డ్యూరింగ్ హయ్యర్ రెన్యూబుల్ అవైలబిలిటీ టు ఎంకరేజ్ స్మార్ట్ కన్జంప్షన్. ఇంకా స్క్రాప్ ఓల్డ్ ఎక్విప్మెంట్. చెప్తున్నా కదా, పాత పడిపోయిన ఏసీలు, పాత పడిపోయిన బైకులు, ఇవన్నీ కూడా తీసి పక్కన పడేయాలన్నమాట. సో అందుకు గవర్నమెంట్స్ అనేవి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఇంట్రడ్యూస్ ఇన్సెంటివ్స్ టు రీప్లేస్ ఎనర్జీ గజ్లింగ్ అప్లయన్సెస్ అనమాట. సో మన దగ్గర ఏంటంటే ఒక యాటిట్యూడ్ ఏముంటుందంటే, ఓల్డ్ ఏజ్ పీపుల్ కి కానీ మన పేరెంట్స్ కి కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్, పాత డివైసెస్ దాచుకోవాలని అనుకుంటారు. బట్ ప్రాబ్లం ఏంటి? వాటి వల్ల ఎక్కువ ఎనర్జీ యూజ్ అయిపోయి ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. సో గవర్నమెంట్ అనేది ఇన్సెంటివ్స్ ఇవ్వాలన్నమాట. సో ఇంకా గ్రీన్ కూలింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ సర్వీసెస్. అలౌ యూటిలిటీస్ టు ప్రొక్యూర్ ఎఫిషియంట్ ఎయిర్ కండిషనింగ్ పవర్డ్ బై ఆర్టీసీ రెన్యూబుల్స్. రౌండ్ ది క్లాక్ రెన్యూబుల్స్ అన్నాను కదా, వాటిని చూసుకోవాలి. సో చూడండి, ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది మన ఇండియా క్లైమేట్ చేంజ్ లోపల ఎంత బిగ్గర్ రోల్ ప్లే చేయబోతుందో. సో దీని బేస్ మీద మీకు ఒక యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను. ఈవెన్ దో ఇండియా ఈజ్ ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ ఇట్స్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ, ఇట్స్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ఈస్ బికమింగ్ డర్టియర్. చెప్పే కదా, 2020 and 21 ఎంత ఉంది? 0.701 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫర్ మెగావాట్ అవర్. 23-24 కి ఏమైంది? రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఇంక్రీజ్ అయినా 0.732 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫర్ మెగావాట్ అవర్ అయింది. అంటే డర్టియర్ అవుతుంది కదా. డిస్కస్ ద రీజన్స్ బిహైండ్ దిస్ పారాడాక్స్. దీనివల్ల ప్రాబ్లం ఏంటి? రెన్యూబుల్ ఎనర్జీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని రాయండి. అండ్ సజెస్ట్ హౌ ఎనర్జీ ఎఫిషియన్సీ కెన్ హెల్ప్ సాల్వ్ ఇట్ అనమాట. రోల్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ రాయండి. చాలా అంటే చాలా మంచి క్వశ్చన్. నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ మెయిన్స్ లోపల రావచ్చు. నన్ను నమ్మండి, ఈ క్వశ్చన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ మెయిన్స్. ప్లీజ్ ఆ క్వశ్చన్ ని ఆన్సర్ చేయండి, అందరూ యూటిలైజ్ చేసుకోండి. Next, Gogabil Lake becomes India's 94th Ramsar site. So Gogabil becomes India's 94th Ramsar site. Ramsar site is nothing but a wetland. వెట్లాండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు? వెట్లాండ్స్ లోపల ఉండే సాయిల్ ఏమంటాం మనం? హైడ్రిక్ సాయిల్ అంటాం. వెట్లాండ్స్ లోపల ఉండే సాయిల్ ఏమంటాం? హైడ్రిక్ సాయిల్ అంటాం. వెట్లాండ్స్ ఏమంటాం? కిడ్నీస్ ఆఫ్ ది ఎర్త్ అంటాం. ఎందుకు? అవి ఏదైతే ఇంప్యూరిటీస్ ఉంటాయో వాటిని ప్యూరిఫై చేస్తాయి. సో వెట్లాండ్స్ అనేవి చాలా స్పీషీస్ కి వాటికి హెల్ప్ అవుతుంది అనమాట. బట్ ప్రెసెంట్ ప్రాబ్లం ఏంటి? వెట్లాండ్స్ ని మన అర్బనైజేషన్ ద్వారా, వాటి ద్వారా మనం ఏం చేస్తున్నాం? అగ్రికల్చర్ యూజెస్ కోసం వాటిలన్నిటిని కూడా ఆక్రమించేస్తున్నాం, లేకపోతే వాటిలన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నాం? యూజ్ చేసుకుంటున్నాం. సో దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినా ఏమొచ్చినా సరే లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో, ఏవైతే ముందు వెట్లాండ్స్ కింద ఉండేవో అవన్నీ కూడా మునిగిపోతున్నాయి. శ్రీమంతుడి సినిమాలు అంటాడు కదా, చెరువుని మింగేయడం ఏంట్రా అనేసి అంటాడు కదా, సేమ్ అట్లనే అనమాట. సో వెట్లాండ్స్ ని మనం తీసుకుంటాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాస్ట్ ఇయర్ బుడమేరు ఫ్లడ్స్ మనకు వచ్చాయి కదా విజయవాడ దగ్గర. సో అక్కడ అది వన్ ఆఫ్ ది రీజన్ ఏంటి? బుడమేరు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏవైతే లో లయింగ్ ఏరియాస్ ఒకప్పుడు వెట్లాండ్స్ అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల అవన్నీ మునిగిపోవడం జరిగిందా లేదా?
సో అందుకోసం ఇండియా అనేది వెట్లాండ్స్ ని కాపాడడానికి ఇంటర్నేషనల్ లెవెల్లో మనకున్న ఇనిషియేటివ్ ఏంటి, వెట్లాండ్స్ ని కాపాడడానికి రామ్సార్ సైట్స్ ఇనిషియేటివ్ పేరేంటి, రామ్సార్ సైట్ ఇనిషియేటివ్ అనమాట. అందులోపల మన ఇండియా నుంచి చాలా నెంబర్ ఆఫ్ సైట్స్ ఉన్నాయి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్, నా క్వశ్చన్ ఏంటంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ టాప్ 3 స్టేట్స్ రాయండి. ఏ స్టేట్స్ టాప్ 3 స్టేట్స్ కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. సో ఇప్పుడు 94th రామ్సార్ సైట్ కింద మనం ఏమన్నా డిక్లేర్ చేసాం, గోగాబీ లేక్. ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో చాలా ఇంపార్టెంట్, యూపీఎస్సీ లో మ్యాచింగ్ అడగొచ్చు. రీసెంట్లీ డిక్లేర్డ్ గోగాబీ లేక్ ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్ అంటాడు. ఎందుకు గోగాబీ లేక్ అంటున్నానంటే మామూలుగా దీపోర్ బీల్ ఉంటుంది, నార్మల్గా ఏముంటుంది దీపోర్ బీల్ ఉంటుంది. ఇది అస్సాంలో ఉంటుంది. దీపోర్ బీల్ ఎక్కడ ఉంటుంది, అస్సాంలో ఉంటుంది. సో మీరు నార్మల్ గా బీల్ అస్సాంలో చదువుంటారు కాబట్టి గోగా బీల్ కూడా అస్సాం అని పెట్టేస్తారు. బట్ గోగా బీల్ ఈస్ ఫ్రమ్ బీహార్. నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ గోగా బీల్ ఏమైతే ఉందో, ఈ వెట్లాండ్స్ ఏమైతే ఉన్నాయో యూపీఎస్సీకి ఇంకొక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఏంటంటే అది న్యాచురల్ వెట్లాండా, మ్యాన్ మేడ్ వెట్లాండా. సో ఈ గోగా బీల్ లేక్ అనేది ఒక న్యాచురల్ వెట్లాండ్. సో యూపీఎస్సీని చదవడం మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో గోగాబీల్ అనేది 94th రామ్సార్ సైట్ అయింది, అదొక వెట్లాండ్ అయింది. ఇట్ ఈస్ ఫ్రమ్ బీహార్ స్టేట్ అండ్ ఇట్స్ ఎ న్యాచురల్ వెట్లాండ్. రండి దాని గురించి తెలుసుకుందాం. One second. India has added India has added Bihar's Gogabeel Lake as its 94th Ramsar site, marking another step in country's commitment to wetland conservation under Ramsar Convention. ఇది ఒక ఏంటంటే ఇది ఒక ఆక్స్బో లేక్ అంటే ఏంటి, మీరు జాగ్రఫీ చదివినప్పుడు చదివే ఉంటారు. ఒక రివర్ కి చాలా ఫేజెస్ ఉంటాయి, యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్ అండ్ మెచ్యూర్ స్టేజ్ అన్నమాట. ఈ 3 స్టేజెస్ లోపల అది ఎరోజనల్ అండ్ డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్ అనేవి ఫామ్ చేస్తూ ఉంటుంది. సో అలాంటి ఒక డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్ పేరు ఏంటంటే ఆక్స్బో లేక్ అన్నమాట. ఆక్స్బో లేక్స్ అనేవి, లేక్ అనేది మియాండరింగ్ అవుతున్నప్పుడు, రివర్ మియాండరింగ్ అవుతున్నప్పుడు తన దగ్గర ఎనర్జీ లేనప్పుడు ఏమైపోతుందంటే ఆక్స్బో లేక్స్ కింద ఫామ్ అయిపోతాయి. ఇండియా లోపల ఆక్స్బో లేక్స్ యొక్క బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ చాలా జూట్ కల్టివేషన్ జరుగుతుంది అనమాట. ఇండియా ఈజ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ జూట్, దీని వల్లే జరిగిందనమాట. సో ఇది ఏదైతే ఉందో ఈ కతియార్ డిస్టిక్ లోపల ఉందన్నమాట ఈ గోగాబీల్ లేక్. ఇదేంటి ఒక ఆక్స్బో లేక్ అనమాట. ఈస్ బీహార్స్ ఫస్ట్ కమ్యూనిటీ రిజర్వ్. ఇక్కడ ఇంకొక పదం మాట్లాడాడు, కమ్యూనిటీ రిజర్వ్ అంటే ఏంటి, ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ. కమ్యూనిటీ రిజర్వ్ అంటే ఏంటి, ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇంకొక వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది. ఈ రెండింటి లోపల కూడా వైల్డ్ స్పీషీస్ ఉంటాయి. ఇవి మధ్యలో వెళ్ళే ప్లేసెస్ ఉంటాయి కదా, వీటిని ఏమంటాం కారిడార్స్ అంటాం అనమాట. ఈ కారిడార్స్ లోపల మనం ప్రొటెక్ట్ చేయడానికి కమ్యూనిటీ రిజర్వ్స్ అండ్ కన్జర్వేషన్ రిజర్వ్స్ కింద వాటిని డిక్లేర్ చేస్తాం. ఇవన్నీ కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద డిక్లేర్ చేస్తాం. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద డిక్లేర్ చేస్తాం. చూడండి ఇక్కడ మీరు రామ్సార్ సైట్ గురించి చదువుకున్నారు, గోగాబీల్ గురించి చదువుకున్నారు, అదొక ఆక్స్బో లేక్ అంటే జాగ్రఫీ కాన్సెప్ట్ కవర్ అయింది. ఇంక ఇది ఒక కమ్యూనిటీ రిజర్వ్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద ఇన్స్టిట్యూట్ కన్జర్వేషన్. సో చూడండి యూపీఎస్సీ లోపల ఒక టాపిక్ నేర్చుకుంటే ఎంత మల్టీ డైమెన్షనల్ గా వెళ్ళొచ్చు. సో ఇది బీహార్ కి ఫస్ట్ కమ్యూనిటీ రిజర్వ్ అంట గోగాబీల్. చూడండి ఎన్ని బర్డ్స్ ఉన్నాయో, అక్కడి నుంచి ఇమేజ్ తీసుకొచ్చాం. ఎక్కడుంది, సిచ్యువేటెడ్ బిట్వీన్ గంగా అండ్ మహానంద రివర్స్ ఇన్ కతియార్ డిస్ట్రిక్ట్ బీహార్. ఏదైతే ఈ గోగాబీల్ ఉందో గంగాకి మహానందాకి మధ్యలో ఉంది. ఇట్స్ అన్ ఆక్స్బో లేక్ అంటే చెప్పాను కదా, రివర్ యొక్క మెచ్యూర్ స్టేజ్ లోపల ఇది ఒక డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్ అండ్ ఫ్లడ్ ప్లైన్ వెట్లాండ్ సపోర్టింగ్ రిచ్ బయోడైవర్సిటీ. ఎకలాజికల్ రోల్ ఏంటి దీని దగ్గర, ఇట్ ప్రొవైడ్స్ హ్యాబిటాట్ ఫర్ మైగ్రేటరీ కారిడార్, మైగ్రేటరీ బర్డ్స్ అండ్ aquatic flora and fauna during monsoon when it connects with the nearby rivers. మాన్సూన్ లోపల ఎక్కువ రివర్స్ వాటర్ తీసుకొస్తాయి కదా, అప్పుడు ఏమవుతుందంటే ఆ బర్డ్స్ కి వాటికి ఇది ఒక హ్యాబిటేట్ కింద తయారవుతుంది. నెక్స్ట్ కమ్యూనిటీ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ యాజ్ ఎ కమ్యూనిటీ మేనేజ్మెంట్ వెట్లాండ్. చెప్పా కదా ఇది బీహార్ ఫస్ట్ కమ్యూనిటీ కన్జర్వేషన్ రిజర్వ్ అనమాట. ఏదైతే మన కమ్యూనిటీ కన్జర్వేషన్ రిజర్వ్ ఉందో ఇది బీహార్ లోపల ఫస్ట్ అనమాట. ఎంఫసైజింగ్ లోకల్ పార్టిసిపేషన్ కన్జర్వేషన్ అంటే బయోడైవర్సిటీ మనం కలిపి ఉండడం అనమాట, కాంప్లెక్స్ లివింగ్ అనమాట. సో దీన్ని ఏమంటాం మనం, కాంప్లెక్స్ లివింగ్ ఆర్ కో ఎగ్జిస్టెన్స్ అంటాం కదా, ఆ ఎగ్జాంపుల్స్ లోపలికి వస్తుంది అనమాట. బీహార్స్ రామ్సార్ సైట్, బీహార్ లోపలికి ఇప్పటికి గోగాబీల్ ఈస్ ద 6th రామ్సార్ సైట్ ఇన్ బీహార్, జాయినింగ్ గోకుల్ జలాశయ అండ్ ఉదయ్పూర్ జీల్ అమాంగ్ అదర్స్ అనమాట. సో ఇండియా లోపల ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయంటే మొత్తం 94 రామ్సార్ సైట్స్ ఉన్నాయి, 13.6 lakh hectares. మీకు ఎగ్జాంపుల్ చెప్పనా,
నేను యూపీఎస్సీ సిఏపిఎఫ్ ఎగ్జామ్కి వెళ్తున్నాను. ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు కార్ లోపల నేను నార్మల్గా రామ్సర్ సైట్స్ క్యాబ్లో ఉన్నాను. ఎగ్జామ్ సెంటర్కి వెళ్తున్నప్పుడు ఢిల్లీ లోపల చూసుకుంటున్నా. అక్కడ మీద ఏమి ఇచ్చాడంటే February 2nd సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ వెట్లాండ్ డే అన్నాడు. యూపీఎస్సీలో డేట్స్ ఎందుకు అడుగుతున్నాడు, నేను ఎందుకు వెట్లాండ్స్ చూసుకున్నా. బట్ షాకింగ్ థింగ్ ఏంటంటే యూపీఎస్సీ సిఏపిఎఫ్ లోపల ఆ ఇయర్ క్వశ్చన్ ఏం అడిగాడంటే వెట్లాండ్ సైట్స్ గురించి అడగలేదు, ఏం అడగలేదు. ఆన్ విచ్ డే వీ విల్ సెలబ్రేట్ ఇంటర్నేషనల్ వెట్లాండ్ డే అని అడిగాడు. చూడండి లక్ ఎట్లా సహకరించిందో. సో క్వశ్చన్ ఏ పర్స్పెక్టివ్ అయినా రావచ్చు అనమాట. యూపీఎస్సీ అనేది ఏ పర్స్పెక్టివ్ లో రావచ్చు. సో ఇండియా లోపల థర్డ్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ ఉన్నాయి. ఇండియా లోపల ఎన్ని లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ ఉన్నాయి? థర్డ్. ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ ఎక్కడ ఉన్నాయి? యూకే. తర్వాత ఎక్కడ ఉన్నాయి? మెక్సికో. థర్డ్ ప్లేస్ ఎవరు? ఇండియా. ఈ క్వశ్చన్ కూడా రావచ్చు. యూకే, మెక్సికో, ఇండియా. ఇది ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏషియా లోపల ఇండియాలో టాప్ లో ఉంటే వరల్డ్ లోపల ఇండియా అనేది థర్డ్ పొజిషన్ లోపల ఉందన్నమాట. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. సో ఇక్కడ చూడండి మెయిన్స్ దీని గురించి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చాం. With reference to Gogabil Lake, consider the following statements. It is a natural oxbow lake. Exam లోపల ఇదే అన్నమాట, పాయింట్ టు పాయింట్ చదవాలి. న్యాచురల్ ఆక్స్బో లేక్ అన్నాడు. ఇప్పుడే చదివాం కదా గోగాబిల్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది? గంగాకి మహానందాకి మధ్య ఆక్స్బో లేక్ ఫామ్ అవుతుంది. ఫార్మ్డ్ బై రివర్స్ మహానంద అండ్ కంకరా ఇన్ బీహార్. రైట్ కదా ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్, ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ as ఫస్ట్ కమ్యూనిటీ రిజర్వ్ ఆఫ్ బీహార్ ఫర్ బర్డ్ కన్జర్వేషన్. సో ఈ గోగాబిల్ అనేది ఫస్ట్ కన్జర్వేషన్ రిజర్వ్ అకార్డింగ్ టు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఇట్ ఈస్ లొకేటెడ్ విత్ ఇన్ ద గంగా రివర్ బేసిన్. ఇప్పుడే చదివాం కదా. అండ్ సర్వీసెస్ ఇంపార్టెంట్ హ్యాబిటాట్ ఫర్ మైగ్రేట్ బర్డ్స్. ఆన్సర్ ఏమైతుంది? D1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ రైట్. సో క్వశ్చన్స్ అనేవి ఇట్లా వస్తాయి. సో చూసుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ గోగాబిల్ అనేది. సో అది ఆర్టిఫిషియల్ న్యాచురల్ ఏ పర్స్పెక్టివ్ లో క్వశ్చన్ అడుగుతాడో తెలియదు. మనం అన్నిటికీ కూడా రెడీగా ఉండాలి. నెక్స్ట్ థర్డ్, ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్. థర్డ్ దాని పేరేంటి? ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్. సో ఇది తెలుసుకునే ముందు మనకి యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ ఉంది, UNEP. ఇది ఎక్కడ ఫామ్ అయింది? కెన్యా, నైరోబీ. ఇది ఎక్కడ ఫామ్ అయింది? కెన్యా, నైరోబీ. సో యునైటెడ్ నేషన్స్ లోపల మొత్తం ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ కన్వెన్షన్స్ అన్నిటిని ఇదే చూసుకుంటుంది, కాన్ఫరెన్సెస్ ని. సో ఇది ఎవ్రీ ఇయర్ 2 రిపోర్ట్స్ ఇస్తుంది అనమాట. ఒకటి ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్, ఇంకొకటి అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్. మీకు నెక్స్ట్ ఇయర్ లోపల యూపీఎస్సీ లోపల క్వశ్చన్ రావచ్చు, హూ రిలీజెస్ ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ అండ్ హూ రిలీజెస్ అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ అని. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ అండ్ అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ ఎవరు వదులుతారు? యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ వదులుతుంది అనమాట. సో యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ గ్యాప్ రిపోర్ట్ 2025 రిలీజ్ అయిపోయింది. అందులో ఇచ్చిన డేటా ఏదేదో ఉందో ఇంపార్టెంట్ డేటా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో చూసుకుందాం. సో ఫస్ట్ ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్. Emission Gap Report 2025 assessment has found that updated global climate pledges have resulted in only marginal progress towards limited global warming. ఇదంతా తెలియాలంటే మనం COP21 ఎక్కడ జరిగింది? ప్యారిస్. సో అక్కడ ఏం ఫిక్స్ అయ్యాం? గ్లోబల్ టెంపరేచర్స్ ఎంత లోపల ఆపుదాం అనుకున్నాం? 2 degrees, ఇఫ్ పాసిబుల్ 1.5 degrees. ఎప్పటి లోపల? 2100 లోపల. ఏ టెంపరేచర్ తో పోలిస్తే? ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ తో పోలిస్తే. ఎప్పటితో పోలిస్తే? ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్. ఇది టార్గెట్ అనమాట. దీని గురించి ఎవ్రీ కంట్రీ ఏం ప్రొవైడ్ చేయాలి? నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్, NDCs. సో ఎవరైతే ఎవ్రీడే అనాలిసిస్ చూస్తారో వీళ్ళందరికీ కేక్ వాక్ లాగా ఉంటుంది. అనాలిసిస్ హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వకపోతే మీ అందరికీ కొంచెం ఇబ్బంది. సో స్టాటిక్ చూసుకోండి అనమాట. సో ఎవ్రీడే నా హిందూ అనాలిసిస్ చూసుకున్న వాళ్ళకి ఈ పదాలన్నీ తెలిసిపోయి ఉంటాయి. సో అందులోపల ఏంటి? మనం అందరు కంట్రీస్ అన్ని ప్లెడ్జెస్ ఇవ్వాలన్నమాట. ఈ ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే మనం ఇచ్చిన ప్లెడ్జెస్ బట్ మనం పెట్టుకున్న టార్గెట్ కి మధ్య డిఫరెన్స్ గురించి మాట్లాడుతుంది అనమాట. సో ఏం చెప్పింది ఆ ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ అనేది? చాలా ఇంపార్టెంట్. ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ ఈజ్ యాన్యువల్ రిపోర్ట్, ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతుంది. ఎవరు పబ్లిష్ చేస్తారన్నాను? UNEP. సో ఫస్ట్ క్లియర్ కదా, ఇట్స్ అన్ యాన్యువల్ రిపోర్ట్ పబ్లిష్డ్ ఎవ్రీ ఇయర్ బై UNEP. మన ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ ఏం చెప్తుంది? ట్రాక్స్ అవర్ ప్రోగ్రెస్ ఇన్ లిమిటింగ్ గ్లోబల్ టెంపరేచర్ అంత కాపడానికి 2 degrees ఇఫ్ పాసిబుల్ 1.5 degrees ప్యారిస్ అగ్రిమెంట్ తో పోలిస్తే. ఇట్ ఈస్ లాంచ్డ్ ఎవ్రీ ఇయర్ అహెడ్ ఆఫ్. ఎవ్రీ ఇయర్ కాప్ అవుతుంది కదా. ఇయర్ COP30 ఎక్కడ అవుతుంది? బేలెన్, బ్రెజిల్ లో జరుగుతుంది అనమాట. సో దీన్ని ఎవరెవరు కో-ప్రొడ్యూస్ చేస్తున్నారు? UNEP, కోపెన్ హ్యాగన్ క్లైమేట్ సెంటర్ అనేవి పార్ట్నర్స్ అనమాట. సో ఇందులో ఏం చెప్తుంది? Even after countries fully implement the latest NDCs, national determined contributions under Paris, మన గ్లోబల్ టెంపరేచర్స్ అనేవి ఎంత రేజ్ అయిపోతాయి అంటే 2100 కి 2.3 to 2.5 degrees Celsius దిస్ సెంచరీ. మనం ఇచ్చిన టార్గెట్స్ అన్ని ఫుల్ఫిల్ చేసినా సరే టెంపరేచర్స్ అనేవి 2 degrees క్రాస్ అయిపోతాయి అంట. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ లోపల మీ ఆర్గ్యుమెంట్స్ ని, ఇప్పుడు గవర్నమెంట్స్ యొక్క ఏవైతే పాలసీస్ ఉన్నాయో వాటిని మీరు క్రిటికల్లీ ఎగ్జామిన్ చేయాలన్నప్పుడు మెయిన్లీ క్లైమేట్ చేంజ్ పర్స్పెక్టివ్
2 లోపల ఈ డిస్కషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ 2.3 to 2.5 degrees Celsius దాటేస్తుందంట టెంపరేచర్, 2 degrees లోపల ఆపలేం. నెక్స్ట్ గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ 2024 లో ఎంత పెరిగాయంట 2.3%, అంత 57.7 gigatons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈక్వివాలెంట్. అంటే 57.7 gigatons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈక్వివాలెంట్ ఎవ్రీ ఇయర్ మనం CO2 రిలీజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఓన్లీ 60 parties covering 63% ఆఫ్ గ్లోబల్ ఎమిషన్స్ హ్యావ్ సబ్మిటెడ్ న్యూ NDCs ఫర్ 2035. సో బేలం లోపల కొత్త NDC టార్గెట్స్ ఇవ్వాలి. ఓన్లీ 60 parties ఇచ్చారంట, వాళ్ళు 63% ఎమిషన్స్ కొన్నారు. ఎందుకు? ట్రంప్ అనేవాడు ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చాడు. హీ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్. సో వరల్డ్ లోపల టాప్ 3 గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్స్ ఎవరు? చైనా, USA అండ్ థర్డ్ ఇండియా. ఇవన్నీ కూడా మన హిందూ అనాలిసిస్ లో ఏదో ఒక రోజు, ప్రతిరోజు ఏదో ఒక పర్స్పెక్టివ్ లో మీకు చెప్తున్నాను. హిందూ అనాలిసిస్ డైలీ ఫాలో అవ్వండి. ఎవరెవరైతే ఇప్పుడు చూస్తున్నారో హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వట్లేదో మనం కాంప్రిహెన్సివ్ గా కవర్ చేస్తున్నాం. సో అక్కడ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీని ద్వారా ఏం చెప్తుంది? 1.5 degrees కాపడానికి ట్రై చేస్తున్నాం అనమాట. ఇది UNEPకి సంబంధించిన క్వశ్చన్. చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఏం చెప్తున్నాడు? ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ ఇస్ రిలీజ్డ్ బై UNEP. ఇప్పుడే చదువుకున్నాం. ఇండియాస్ పర్ క్యాపిటల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వర్ బిలో ది వరల్డ్ యావరేజ్. ఇండియా అనేది థర్డ్ లార్జెస్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్. బట్ ఇండియా పాపులేషన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల వరల్డ్ తో కంపేర్ చేస్తే పర్ క్యాపిటల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి ఇండియాలో తక్కువ. ఇది కూడా మన హిందూ అనాలిసిస్ లో చెప్పాను, చూసుకోండి. ఆన్సర్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఫోర్త్ ఆర్టికల్, ఇంటర్స్టెల్లార్ కామెట్ 3i. కామెట్ పేరు ఏంటి? 3i/Atlas. సో ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్స్ అంటే మన సోలార్ సిస్టమ్ లోపల లేవు. ఏ సోలార్ సిస్టమ్ లోపల ఉండవు, ఇంటర్స్టెల్లార్ స్పేస్ లో ఉంటాయి అన్నమాట. అంటే స్పేస్ ఏదైతే బిట్వీన్ ద స్టార్ స్పేసెస్ లో ఉంటాయో అక్కడ ఉంటాయి. ఈ కామెట్ 3i యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మీకు నెక్స్ట్ UPSCలో అడగచ్చు, కామెట్ 3i రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్, వాట్ ఈస్ ఇట్ అని అడిగితే ఈ కామెట్ లోపల వాటర్ అనేది అబ్జర్వ్ చేశారు అనమాట. సో నాసా నుంచి ఆ సైంటిస్టులు అబ్జర్వ్ చేశారు. అప్పుడప్పుడు UPSC యూనివర్స్ నుంచి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి నాకు ఎందుకో ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి మీ గురించి పిక్ చేశాను. చూసుకోండి, రీసెంట్లీ నాసా ఆస్ట్రోనామర్స్ హ్యావ్ కన్ఫర్మ్డ్ ద డిటెక్షన్ ఆఫ్ వాటర్స్ కెమికల్ ఫింగర్ ప్రింట్స్ ఆన్ ఇంటర్స్టెల్లార్ కామెట్ 3i/Atlas. సో నాసా సైంటిస్టులు అనేవారు దీన్ని కనుక్కున్నారంట. చూడండి, interstellar 3i/Atlas గుండి. It is the third known interstellar object from outside our solar system. ఫస్ట్ దాని పేరేంటి? 1i. దాని పేరేంటి? ఓమునుమా. సెకండ్ దాని పేరేంటి? 2i బోరిసోవ్. థర్డ్ దాని పేరేంటి? 3i/Atlas. సో ఫస్ట్ 1i ఓమునము, సెకండ్ 2i బోరిసోవ్, నెక్స్ట్ కామెట్ 3i/Atlas. ఈ మూడు కూడా ఏంటి? ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఇట్ హ్యాస్ హైపర్బోలిక్ ఆర్బిట్ అన్నమాట. దీనికి ఏ ఆర్బిట్ ఉంటుంది? సర్క్యులర్ ఎలిప్టికల్ ఆర్బిట్ ఉండదు, హైపర్బోలిక్ ఆర్బిట్ ఉంటుంది. సన్ చుట్టూ 57 to 68 km/s తో తిరిగేస్తుంది అనమాట. ఇట్ విల్ ఎగ్జిట్ ద సోలార్ సిస్టమ్ పర్మనెంట్లీ ఆఫ్టర్ బ్రీఫ్ ఇంటరాక్షన్ విత్ ద సన్. ఇది మన సోలార్ సిస్టమ్ లో లేదు, బట్ మన సోలార్ సిస్టమ్ లోపలికి ఎంటర్ అయ్యి బయటికి వెళ్ళిపోద్ది అనమాట ఈ కామెట్. దిస్ ఇంటర్స్టెల్లార్ కామెట్ వాస్ ఫస్ట్ సీన్ బై నాసా సపోర్టెడ్ టెలిస్కోప్. నాసా టెలిస్కోప్ లోపల కనుక్కున్నారు, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ అట్లాస్ మిషన్ అనమాట. సో అట్లాస్ అందుకే దానికి పేరు ఇచ్చారనమాట, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ అట్లాస్. అంటే ఆస్ట్రాయిడ్ టెరిస్ట్రియల్ ఇంపాక్ట్ లేజర్ అలర్ట్ సిస్టమ్ సర్వే లోపల దీన్ని కనుక్కున్నారు. సో అట్లాస్ ఫుల్ ఫామ్ ఏంటి? అస్ట్రాయిడ్ టెరిస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్. సో దానికి సంబంధించి కామెట్ 3i అనేది మన సోలార్ సిస్టమ్ లోపలికి ఎంటర్ బయటకు వెళ్ళిపోద్ది. సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? 3i/Atlas is confirmed to be a active comet. కామెట్ అంటే ఏంటి కదా? తోకచుక్క అంటారు కదా. విత్ విజిబుల్ క్లౌడ్ ఆఫ్ ఐస్ పార్టికల్స్ అండ్ డస్ట్ సరౌండింగ్ ద న్యూక్లియస్. మీ అందరికి ఒక ట్రిక్ చెప్పేదా? కామెట్ అని వచ్చిందంటే ఐస్, క్లౌడ్ ఆఫ్ ఐస్ పార్టికల్స్ ఎక్కడ ఉన్నాయో ఎత్తుక్కోండి. సో కామెట్ యొక్క ఫీచర్స్, కామెట్స్ ఎప్పుడు కూడా ఐసీగా ఉంటాయి అనమాట, వైట్ గా ఉంటాయి. మగధీర సినిమా చూసారా? మగధీర సినిమా లోపల చిన్నది వెళ్తుంటుంది. సో కామెట్స్ అనేవి ఐస్ పార్టికల్స్ ఉంటాయి అనమాట. యాజ్ ఇట్ నియర్స్ ది సన్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. సో సన్ దగ్గరికి వచ్చినప్పుడు హీట్ ఎక్కువ ఉంటుంది కదా, హీట్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఒక టెయిల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. మగధీర లోపల అది వెళ్తుంటుంది, సమ్మని వెళ్తుంటుంది కదా, ఇట్ డెవలప్స్ ఎ టెయిల్, ఎ క్యారెక్టరిస్టిక్ కామెటరీ ఫీచర్ ఫార్మ్డ్ బై ద సోలార్ హీటింగ్. సన్ దగ్గర నుంచి వెళ్ళినప్పుడు ఆ హీట్ ఉంటుంది. సో మగధీర సినిమా లోపల వెళ్తుంటది కదా, హీరో హీరోయిన్ అందరు కనబడుతుంటారు, ఒక తోక చొక్కలాగా ఏదో జరుగుతుంది అని చెప్తారు కదా. సో ఆ మగధీర సినిమా లోపల ఒక విజువల్ పెట్టుకొని చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. Photometric analysis shows a reddish hue suggests that surface may be rich in complex organic compounds or water ice. So దాని లోపల వాటర్ ఐస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందంట. The nucleus is estimated to 10 to 30 km వైడ్ ఉండొచ్చు అంట. సో ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? సో ఇంటర్స్టెల్లార్ సినిమా కూడా మీరు చూసే ఉంటారు, మన
క్రిస్టోఫర్ నోలన్ చూడండి, లేకపోతే చాలా బాగుంటుంది. దీస్ ఆర్ సెలిస్టియల్ ఆబ్జెక్ట్స్, వీటిని ఏమంటారు సెలిస్టియల్ ఆబ్జెక్ట్స్ దట్ ఆరిజినేట్ అవుట్ సైడ్ ద సోలార్ సిస్టమ్. సో ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్స్ వచ్చినప్పటికీ అవుట్ సైడ్ ద సోలార్ సిస్టమ్ ఉంటాయి అండ్ ట్రావెల్ త్రూ ఇట్, అప్పుడప్పుడు సోలార్ సిస్టమ్ నుంచి దాటుకుంటూ వెళ్ళిపోతాయి. దీస్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ గ్రావిటేషనల్లీ బౌండ్ టు ఏ స్టార్, ఏ స్టార్ కి కూడా ఇది ఉండదు, బిట్వీన్ ద స్టార్స్ ఉంటాయి అనమాట. దే కమ్ ఫ్రమ్ అదర్ సోలార్ సిస్టమ్ అండ్ బి థ్రోన్ ఇన్ టు ద ఇంటర్స్టెల్లర్ స్పేస్. అంటే ఏరియా బిట్వీన్ ద స్టార్స్ ఏమంటాం మనం ఇంటర్స్టెల్లర్ స్పేస్. ఇప్పుడు సోలార్ సిస్టమ్ ఒకటి, ఇంకొక సోలార్ సిస్టమ్ ఉంటుంది, వాటి మధ్య లోపల ఉండే స్పేస్ ఏమంటాం మనం ఇంటర్స్టెల్లర్ స్పేస్ అంటాం అనమాట. డ్యూ టు కొలిజన్స్ ఆర్ బై లాంగ్ హెడ్ బై స్టార్స్ గ్రావిటీ అనమాట. సో ఈ ఇంటర్స్టెల్లర్ 3i ఏదైతే ఉందో దీంట్లో వాటర్ అబ్జర్వ్ చేశారు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, యూపీఎస్సీ ఇలాంటి బౌన్సర్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. విత్ రెఫరెన్స్ టు ఇంటర్స్టెల్లర్ కామెట్ 3i కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ థర్డ్ known interstellar object detected passing through our solar system. 1i, 2i, 3i పేర్లోనే ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. It was observed by asteroid terrestrial impact last alert system. ఇది కూడా రైట్. సెకండ్ స్టేట్మెంట్ కూడా రైట్. అండ్ థర్డ్ స్టేట్మెంట్, అన్లైక్ టిపికల్ కామెట్స్ ఫ్రమ్ ఓరూట్ క్లౌడ్ ఇట్స్ హైపర్బోలిక్ ట్రాజెక్టరీ కన్ఫర్మ్స్ ఇట్ ఈస్ ఆరిజినేటెడ్ అవుట్ సైడ్ సోలార్ సిస్టమ్. మన ఓరూట్ క్లౌడ్ ఉంటుంది కదా లాస్ట్ లోపల సోలార్ సిస్టమ్ లోపల, అవి వాటితో పోలిస్తే ఇది అనేది అవుట్ సైడ్ సోలార్ సిస్టమ్ వచ్చిందని ఎలా చెప్తాం, దీని యొక్క ట్రాజెక్టరీ ఎలా ఉంటుందని చెప్పాను, హైపర్బోలిక్ ట్రాజెక్టరీ ఉంటుంది అనమాట. సో ఆయన ఆన్సర్ ఏమైతుంది, బోత్ ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ రైట్. సో క్వశ్చన్ అనేది ఎంత టఫ్ గా రాదు, అది హైపర్బోలిక్ ఆబ్జెక్ట్ ట్రాజెక్టరీలో వెళ్తుందా లేకపోతే అట్లాస్ ఫుల్ ఫామ్ ఇచ్చేసి ఇంత కష్టంగా అడగదు. కామెట్ 3i గురించి అడగవచ్చు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అట్లాస్ మిషన్ ఆఫ్ నాసా అనమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ COP30 ఎక్కడ జరుగుతుంది, మనకి బ్రెజిల్ బేలెం లోపల జరుగుతుంది అనమాట. సో అందులో ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చాం, దాని గురించి చదువుకుందాం. సో మనకి ఇప్పుడు చూసుకోండి, COP అంటే ఏంటంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. COP అంటే ఏంటి, 1 సెకండ్, మనకి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC. ఇది ఎక్కడ వచ్చింది, మనకి రియో లోపల 1992 లోపల అడాప్ట్ చేసుకున్నాం. సో ఎవ్రీ ఇయర్ దీని గురించి వీళ్ళు మీటింగ్స్ అవుతాయి అనమాట. వీటిని ఏమంటాం కాప్స్ అంటాం అనమాట. కాప్స్ ఫుల్ ఫామ్ ఏంటి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. కాప్ ఫుల్ ఫామ్ ఏంటి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఎవ్రీ ఇయర్ కూడా కాప్ జరుగుతూ ఉంటుంది. యాన్యువల్లీ UNFCCC ఎవ్రీ ఇయర్ కాప్ జరుగుతుంది. సో COP21 ఎక్కడ జరిగింది, ప్యారిస్ లో జరిగింది. ఇంపార్టెంట్ కాప్స్ చెప్తున్నాను. COP26 ఎక్కడ జరిగింది, కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. గ్లాస్గో. COP27 ఎక్కడ జరిగింది, షర్మ్ ఎల్ షేక్ ఈజిప్ట్. సో ఇక్కడ కొంచెం రాయడానికి ఇబ్బందిగా ఉంది, సో దానివల్ల రాయలేకపోతున్నాను. COP28 ఎక్కడ జరిగింది, COP28 UAE దుబాయ్. COP29 ఎక్కడ జరిగింది, బాకు అజర్బైజాన్. అండ్ COP30 ఎక్కడ జరగబోతుంది, బ్రెజిల్ బేలం లోపల జరిగిపోతుంది అనమాట. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది ఏ సంవత్సరం ఎక్కడ జరుగుతుందో ఆ కంట్రీ అనేది దాని యొక్క ఎజెండా పెడుతుంది అనమాట. అదొక సెక్రటేరియట్ లాగా గవర్నింగ్ బాడీ లాగా యాక్ట్ చేస్తుంది. సో అదొక గవర్నింగ్ బాడీ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ సంవత్సరం COP30 బ్రెజిల్లో అవడం వల్ల సో వాళ్ళు ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేశారు, ఏ హెడ్ ఆఫ్ COP30. 1 సెకండ్, దాని పేరు ఏంటంటే TFFF, ఏ హెడ్ ఆఫ్ COP30 క్లైమేట్ సమిట్ ఇన్ బేలెం బ్రెజిల్. ఇండియా అనౌన్స్ ఇట్ వుడ్ జాయిన్ ద ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ యాజ్ అన్ అబ్జర్వర్. సో ఇండియా అనేది మెంబర్ గా జాయిన్ అవ్వలేదు ఆ ఇనిషియేటివ్ లోపల, ఎట్లా జాయిన్ అయింది, అబ్జర్వర్ గా జాయిన్ అవుతానని చెప్పింది అనమాట. ద మూవ్ రిఫ్లెక్ట్స్ ఇండియాస్ గ్రోయింగ్ రోల్ ఇన్ గ్లోబల్ క్లైమేట్ డిప్లొమసీ అండ్ ఇట్స్ కమిట్మెంట్ టు సస్టైనబుల్ ఫారెస్ట్ కన్జర్వేషన్, కార్బన్ సెక్వెస్ట్రేషన్ అండ్ క్లైమేట్ ఫైనాన్స్ కోఆపరేషన్. ఇక్కడ 3 మాట్లాడాడు. సో ఈ TFFF అంటే ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ అవర్ ఫెసిలిటీ అనేది దేంతో రిలేటెడ్, సస్టైనబుల్ ఫారెస్ట్ కన్జర్వేషన్. ఫారెస్ట్ అనేవి ఎక్కువ ఉన్నాయంటే అవి ఎక్కువ ఏం తీసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి, అందుకే కార్బన్ డైఆక్సైడ్ సిక్వెస్ట్రేషన్. అండ్ ఇందులోపల ఏం కలిపారు, క్లైమేట్ ఫైనాన్స్ కోఆపరేషన్. సో క్లైమేట్ ఫైనాన్స్ కి ఏం కావాలి, మనకి వేరే కంట్రీస్ నుంచి డబ్బులు కావాలన్నమాట. సో అన్ని కూడా హెల్ప్ చేయడానికి ఒక TFFF ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేసాం. ఈ TFFF అనేది ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చూసుకుందాం. TFFF, Tropical Forest Forever Facility, is a new international financing initiative. Basically ఇనిషియేటివ్ ఏం లేదండి, ఎవరెవరు కంట్రీస్ ఏ కంట్రీస్ దగ్గర అయితే ట్రాపికల్ ఫారెస్ట్ ఉన్నాయో వాళ్ళు ఈ ఫారెస్ట్ మెయింటైన్ చేసినందుకు వాళ్ళకి ఎవ్రీ ఇయర్ కొంత డబ్బులు ఇస్తారంట. ఒక చెట్టుకి ఒక హెక్టార్కి కానీ $4 $5 ఇస్తారంట. ఎందుకు, ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో ఈ ట్రీస్ ఏవైతే ఉన్నాయో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ సెక్వెస్టర్ చేయడం వల్ల క్లైమేట్ చేంజ్ ఆపగలం. సో అందుకోసం ఈ ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ పెట్టారు. సో ఇందులో
లోపల గవర్నమెంట్స్ డబ్బులు ఇస్తాయి, ప్రైవేట్ వాళ్ళు డబ్బులు ఇస్తారు. సో మీకు నెక్స్ట్ యూపీఎస్సీ లోపల క్వశ్చన్ అడగచ్చు, T3 ఓన్లీ గవర్నమెంట్స్ దన్నా తప్పే, ప్రైవేట్ వాళ్ళన్నా తప్పే. సో ఇందు లోపల వీళ్ళు ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టుల మీద పెడతారు. వేరే వేరే బాండ్స్ కొనుక్కుంటారు. బాండ్స్ అంటే ఏంటి? డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్. బాండ్స్ మీద ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ ని తీసుకొచ్చి కంట్రీస్ కి ఇస్తారనమాట. సో దీనివల్ల ఏమవుతుంది? ఈ డెవలపింగ్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ట్రాపికల్ ఫారెస్ట్ ని కన్జర్వ్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్. Tropical Forest Forever Facility is a new international financing initiative to incentivize countries with tropical forests. So ఏ కంట్రీస్ లో ట్రాపికల్ ఫారెస్ట్లు ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, ప్రిజర్వ్ చేయడానికి. ఎందుకు ట్రాపికల్ ఫారెస్ట్ చాలా ఇంపార్టెంట్ అంటే చెప్పనా, ట్రాపికల్ ఫారెస్ట్ అనేవి ఏ రీజియన్ లోపల ఉంటాయి? ఈక్వేటర్ ఈ రీజియన్ లోపల ఉంటుంది అనమాట. 0 degrees 1 second 0 degrees ఈక్వేటర్, ఇక్కడ ఒక 30 degrees, ఇక్కడ ఒక 30 degrees సౌత్. సో ఇక్కడ ఉండే దగ్గర ఏంటి బెనిఫిట్ ఏంటంటే సన్లైట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వాటర్ అవైలబిలిటీ. సో దీనివల్ల ట్రీస్ అనేవి చాలా బాగా గ్రో అవుతాయి అనమాట. ట్రీస్ బాగా గ్రో అవడం, హార్డ్ వుడ్ ఉంటుంది, పెద్ద పెద్ద లీవ్స్ ఉంటాయి. పెద్ద లీవ్స్ ఉన్నాయంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ సెక్వెస్టర్ చేయగలవు. నార్మల్ వేరే అంటే అలాగ మీదకి వెళ్ళే కొద్దీ ట్రీస్ కి కార్బన్ డైఆక్సైడ్ తీసుకునే కెపాసిటీ తగ్గిపోద్ది. బట్ ఈ ట్రాపికల్ కంట్రీస్ లో ఉన్న ట్రీస్ కి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ తీసుకునే క్యాపబిలిటీ ఉంటుంది అనమాట. సో ఈ పర్స్పెక్టివ్ చాలా ఇంపార్టెంట్. The initiative seeks to reward forest rich countries. ఈ ఇనిషియేటివ్ అనేది ఎవరిని రివార్డ్ చేస్తుంది? ఫారెస్ట్ రిచ్ కంట్రీస్ ఎవరెవరి దగ్గర ఉన్నాయి, బై పేయింగ్ దమ్ యాన్యువల్లీ $4 per hectare. సో ఏ కంట్రీ లోపల అయితే ఈ ట్రాపికల్ ఫారెస్ట్లు ఉన్నాయో వాళ్ళు డిఫారెస్టేషన్ చేయకుండా, వాళ్ళకి ఇన్సెంటివ్ ఏంటి? మీరు డిఫారెస్టేషన్ చేయొద్దరయ్యా, మీరు ఈ ట్రాపికల్ ఫారెస్ట్లు మెయింటైన్ చేయండి, మీకు ఒక హెక్టార్కి ఎంత ఇస్తాం? $4 ఇస్తాం అనమాట ఆ ఫారెస్ట్ మెయింటైన్ చేస్తున్నందుకు. సో దీనివల్ల ఆ కంట్రీస్ కూడా డిఫారెస్టేషన్ చేయవు. సో అందుకే ఇట్స్ లైక్ మార్కెట్ లింక్డ్ ఇన్సెంటివ్ మోడల్ అనమాట. సో దీని గురించి ఒక ఫండ్ పెట్టారు, దాని పేరేంటి? ట్రాపికల్ ఫారెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ పెట్టారు. దీని గురించి ఒక ఫండ్ పెట్టారు, ట్రాపికల్ ఫారెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ పెట్టారు అనమాట. సో అలా ఇన్వెస్ట్మెంట్ ఫండ్ చెప్తుంది, ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఇందాకే చెప్పా కదా, ట్రాపికల్ ఫారెస్ట్ ఫార్వర్డ్ ఫెసిలిటీ ఇస్ బ్యాక్డ్ బై బ్రెజిల్ అన్నది కాబట్టి అది చెప్పింది. ఏం చేస్తుంది? ఎయిమ్స్ టు ఛానల్ ఇన్వెస్ట్మెంట్. వచ్చే డబ్బుల్ని అందులోపల పెడుతుంది, బాండ్ మార్కెట్స్ లోపల పెడుతుంది, ఎమర్జింగ్ బాండ్ మార్కెట్స్ వైల్ అవాయిడింగ్. సో అందులోపల కార్బన్ ఇంటెన్సివ్ సెక్టర్స్ లోపల పెట్టదు, ఏవైతే రెన్యూబుల్ ఎనర్జీ ఇలాంటి మంచి సెక్టర్స్ లోపల పెడుతుంది. The Tropical Forest Investment Fund manages sponsor money. ఆ డబ్బులు తీసుకొని and uses the investment returns to reward countries for forest preservation. అందులో వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉంటాయో ఈ కంట్రీస్ కి ఇస్తారనమాట. సో దీనివల్ల ఏమవుతుంది? ఆ కంట్రీస్ కూడా ట్రీస్ ని కాపాడుతాయి. ఎస్పెషల్లీ ఇట్ క్రియేట్స్ కార్బన్ పాజిటివ్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్. సో దీని ద్వారా ఏమవుతుంది? అన్ని కంట్రీస్ ఏవైతే ట్రాపికల్ కంట్రీస్ ఉన్నాయో కార్బన్ ఎమిషన్స్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది అనమాట. మోడల్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ లింకింగ్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ టు లాంగ్ టర్మ్ ఎకనామిక్ రిటర్న్స్. సో ఈ ఇనిషియేటివ్ అనేది బ్రెజిల్ లోనే వచ్చింది కాబట్టి బ్రెజిల్ ఎంత చెప్పింది? $1 billion ఇస్తానన్నది అనమాట. సో మొత్తం గవర్నమెంట్స్ నుంచి $25 billion ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మొత్తం గవర్నమెంట్స్ నుంచి $25 billion, ప్రైవేట్ సెక్టర్స్ నుంచి ఒక $100 billion ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ ఇనిషియేటివ్ బ్రెజిలే లాంచ్ చేసింది కాబట్టి $1 billion బ్రెజిల్ అనేది అప్పుడే ప్లెడ్జ్ చేసింది. కొలంబియా అనేది $250 million అనేది ప్లెడ్జ్ చేసింది అనమాట. సారీ, ఇంకా one second. Other nations such as France, China and UAE has expressed but not yet committed funds అన్నమాట. ఇండియా అనేది కంప్లీట్ గా మెంబర్ కింద జాయిన్ అవ్వలేదు, బట్ ఇండియా has been declared a observer status. The initiative aligns with the Belém Declaration. దీన్ని ఏమంటాం? COP30 లోపల ఇచ్చిన డిక్లరేషన్ ఏమంటాం? Belém Declaration, which emphasizes renewable energy expansion, sustainable fuels, depth for climate swaps గురించి మాట్లాడుతుంది అనమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఇండియాస్ రోల్ ఏంటి? ఇండియాస్ అంబాసిడర్ టు బ్రెజిల్ దినేష్ భాటియా ఏం చెప్పాడు? టర్మ్డ్ T3F ట్రాపికల్ ఫారెస్ట్ ఫార్వర్డ్ ఫెసిలిటీని ఏమన్నాడు? సిగ్నిఫికెంట్ స్టెప్ అన్నారు అనమాట. ఇండియాస్ పార్టిసిపేషన్ యాజ్ అన్ అబ్జర్వర్. గుర్తుపెట్టుకోండి, ట్రాపికల్ ఫారెస్ట్ ఫార్వర్డ్ ఫెసిలిటీ లోపల ఇండియా మెంబర్ అవ్వలేదు, ఇండియా అనేది అబ్జర్వర్ అయింది. అంటే ఇండియా అనేది అండర్స్కోర్స్ కలెక్టివ్ క్లైమేట్ యాక్షన్ లోపల అన్ని కంట్రీస్ యొక్క రోల్ మాట్లాడుతుంది. ఇండియా అనేది ఏం చేసింది? మొన్న రిలీజ్ అయిన మన ఫారెస్ట్ సర్వే లోపల, ఇండియా ఫారెస్ట్ రిపోర్ట్ లోపల ఇండియా అనేది 2005 నుంచి 2021 లోపల 2.29 billion tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్ట్రా కార్బన్ సింక్ క్రియేట్ చేసింది. నాన్ ఫాసిల్ ఫ్యూయల్ పవర్ కెపాసిటీ 15% ఆఫ్ ఇన్స్టాల్ ఎనర్జీ జనరేషన్. ఇందాకే చెప్పా కదా, ఇవన్నీ కూడా ఇండియా చేస్తుంది అనమాట. ఎందుకు? ఇండియా వాంట్ టు బికమ్ ద గ్లోబల్ లీడర్. గ్లోబల్ కాంటెక్స్ట్
Global context and significance ఏంటి? The initiative complements global efforts like RED+. The initiative complements global efforts like RED+. అంటే ఏంటి? Reducing emissions from deforestation and forest degradation. RED+ అంటే ఏంటి? Reducing emissions from deforestation and forest degradation mechanisms under UNFCCC. It reflects a shift from promises to pay payment linked incentive. సో ఇవన్నీ కూడా మన ఏదైతే మన RED+ ఉందో, మన ప్యారిస్ అగ్రిమెంట్ ఉందో, ఇవన్నిటితో కూడా ఈ T3FF అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఆ పర్స్పెక్టివ్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ప్రిలిమ్స్ లో వచ్చే ఛాన్స్ ఉంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ T3FF. It aims to provide annual payments to countries for maintaining tropical forest coverage. తెలిసిందే కదా. It is managed by United Nations Environment Program. ఎక్కడైనా చెప్పారా? యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ లోపల ఇండియా మెంబర్ అవుతుందని చెప్పారు. అది తీసేయండి. సెకండ్ స్టేట్మెంట్ మనకు తెలియదు అనుకున్నాం. ఇండియా హ్యాస్ జాయిన్డ్ యాజ్ అ ఫుల్ టైమ్ మెంబర్ అన్నాడు. ఇప్పుడే చెప్పారు కదా అబ్జర్వర్ స్టేటస్. సో 3 పోద్ది మనకి ఏం మిగులుతుంది? 1 2 మిగులుతుంది. ఈ ఫండ్ అనేది ఎవరు మెయింటైన్ చేయరు? బ్రెజిలే మెయింటైన్ చేయబోతుంది. సో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఓన్లీ 1. సో క్వశ్చన్స్ అనేవి డెప్త్ గా రావచ్చు ఈ క్వశ్చన్ నుంచి. సో అందుకోసం మీకు చాలా నీట్ గా పిక్ చేశాను. నెక్స్ట్ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్. ఇది తెలియాలంటే DNA గురించి తెలియాలి. సో దాని గురించి మనం తెలుసుకుందాం. DNA అంటే మీకు తెలుసు కదా ఎట్లా ఉంటుందో, ఇట్లా ఉంటుంది. మన వాట్సన్ గారు చనిపోయారు అనమాట, అందుకోసం. సో DNA అనేది ఎవ్రీ బాడీ న్యూక్లియస్, ఎవ్రీ బాడీ లోపల ఏముంటుంది? ద బేసిస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ద స్మాలెస్ట్ యూనిట్ ఇన్ హ్యూమన్ లైఫ్ ఏంటి? సెల్. స్మాలెస్ట్ యూనిట్ ఇన్ హ్యూమన్ లైఫ్ ఏంటి? సెల్. సెల్ లోపల ఏముంటుంది? న్యూక్లియస్ ఉంటుంది. ఎవ్రీ న్యూక్లియస్ లోపల ఏముంటుంది? DNA ఉంటుంది. DNA అనేది గైడ్ అనమాట మన బాడీ లోపల ప్రతిదానికి. సో DNA ఈజ్ మేడప్ ఆఫ్ బేస్ పైర్స్. దాన్ని ఏమంటాం? చాలా అంటే చాలా క్రిస్ప్ గా చెప్తున్నాను. ఇంకా డెప్త్ చెప్పాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తాను అనమాట. సో DNA లోపల 4 బేస్ పైర్స్ ఉంటాయి అనమాట. ఎడినైన్, సైటోసిన్, గ్వానైన్ అండ్ థయామిన్. ఎడినైన్ లోపల ఎన్ని బేస్ పేర్స్ ఉంటాయి? 4 ఉంటాయి. ఎడినైన్, సైటోసిన్, గ్వానైన్ అండ్ థయామిన్ అనమాట. సో DNA లోపల మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఏంటంటే ఎడినైన్ ఎప్పుడు థయామిన్ తో పేర్ అవుతుంది, సైటోసిన్ ఎప్పుడు గ్వానిన్ తో పేర్ అవుతుంది అనమాట. సో మన డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది కదా, ఏ ఎక్కడ ఉందనుకోండి దీని ఆపోజిట్ గా T ఉంటుంది, T ఎక్కడ ఉందనుకోండి దీని ఆపోజిట్ గా ఏ ఉంటుంది, ఇక్కడ C ఉందనుకోండి C కి ఆపోజిట్ గా ఏముంటుంది? G ఉంటుంది, ఇక్కడ G ఉంటే G కి ఆపోజిట్ గా ఏముంటుంది? C. సో ప్రతి మనిషి DNA లోపల ఇలాగ ఉంటుంది అనమాట. సో ఒక మనిషికి క్యాన్సర్ వస్తుంది, ఇంకొక మనిషికి రావట్లేదు. ఒక మనిషికి షుగర్ వస్తుంది, ఇంకొక మనిషికి షుగర్ రావట్లేదు. ఇంకొక మనిషికి సికిల్స్ అండ్ ఎనిమియా వస్తుంది, ఇంకొక మనిషికి రావట్లేదు. అంటే ఎక్కడో ఏదో బేస్ పేర్లో తేడా కొట్టడం వల్ల అది వస్తుంది అనమాట. సో ప్రెసెంట్ వచ్చిన మన CRISPR-Cas9 అని అన్ని టెక్నాలజీస్ కూడా మన DNAs ని సెర్చ్ చేయడంలో చాలా హెల్ప్ అవుతున్నాయి అనమాట. సో మన వాట్సన్ గారు ఎవరైతే ఉన్నారో ఇంత పెద్ద రీసెర్చ్ చేసినందుకు, ఈ DNA గురించి కనుక్కున్నందుకు అతనికి మనం ఏమి ఇచ్చాం? నోబెల్ ప్రైజ్ ఇచ్చాం 1960s లోనే. అతను రీసెంట్ గా 97 ఇయర్స్ తర్వాత November 7th చనిపోయారు, November 6th చనిపోయారు. సో DNA అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి బయోటెక్నాలజీ లోపల DNA లేకుండా మనకి ఏమీ రాదు. సో అందుకోసం ఈ ఆర్టికల్ అనేది ఆ పర్స్పెక్టివ్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు దాని గురించి చెప్పడానికి హెల్ప్ చేస్తాను. హిస్టారికల్ బ్రేక్ త్రూ 1953 డిస్కవర్డ్ బై జేమ్స్ వాట్సన్, ఫ్రాన్స్ క్రిక్ అండ్ రాస్లిన్ ఫ్రాంక్లిన్ ముగ్గురు కలిపి కనిపెట్టినప్పుడు దాని పేరేంటి? డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ DNA మాలిక్యులర్ రెవల్యూషనైజింగ్ బయాలజికల్ సైన్స్ బై ఎక్స్ప్లెయినింగ్ హౌ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఈజ్ స్టోర్డ్ అండ్ రెప్లికేటెడ్. సో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా స్టోర్ అవుతుంది, రెప్లికేట్ అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ UPSCకి ఇంపార్టెంట్ టర్మ్స్ చెప్తాను చూడండి. DNA నుంచి RNA కింద మారడాన్ని మనం ఏమంటాం అంటే ట్రాన్స్క్రిప్షన్. DNA నుంచి RNA మారడాన్ని మనం ఏమంటాం? ట్రాన్స్క్రిప్షన్. RNA నుంచి ప్రోటీన్ మారడాన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్లేషన్. RNA నుంచి ప్రోటీన్ మాట్లాడడాన్ని ఏమంటాం మనం? ట్రాన్స్లేషన్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. UPSC లోపల ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ అనేది ఏ ఫంక్షన్ చేయాలి, ఏం చేయాలి అనేది డిక్టేట్ చేస్తుంది అనమాట. సో ఇవన్నిటి గురించి తెలుసుకున్నారనమాట. సో వాట్సన్స్ కీ కంట్రిబ్యూషన్ ఏంటి? Used 3-dimensional wooden model to fit information from X-ray crystallography, particularly from Franklin's work, revealing that double helix structure with complementary bases. చెప్పా కదా, ఎడిమైన్ ఎప్పుడు దేంతో పేరు అవుతుంది? థయామిన్. సైటోసిన్ ఎప్పుడు దేంతో పేరు అవుతుంది? గ్వానిన్. డిస్కవరీ ఆఫ్ DNA స్ట్రక్చర్ ఎనేబుల్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ అవుతుంది, రెప్లికేట్ అవుతుంది, అండ్ జెనెటిక్ టెక్నాలజీస్, ఇప్పుడు బయోటెక్నాలజీ అన్ని కూడా చదువుతున్నాం కదా, డిసీజ్ అండర్స్టాండింగ్ ఇవన్నీ తెలుసుకున్నట్టు సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుసుకోవాలి.
ఇఫ్ ఐఎమ్ ఫార్చునేట్, నేను చాలా లక్కీ అయితే ఒకవేళ నేను ఇంకా జనవరి తర్వాత ఒకవేళ ఇన్స్టిట్యూట్లో ఉంటే, ఇఫ్ మై కండిషన్స్ హెల్ప్ మీ, ఒకవేళ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది నేను నెక్స్ట్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఒకవేళ లేకపోతే ఒక 2 months మీ గురించి తీసుకుని సైన్స్ అండ్ టెక్నాలజీ హెల్ప్ చేస్తాను. లేకపోతే మీ కార్తికేయ మీ అందరి ఫేవరెట్స్ సైన్స్ అండ్ టెక్ డీల్ చేస్తారు. ఒకవేళ నేను ఉంటే ఈసారి నేనే డీల్ చేయబోతున్నా సైన్స్ అండ్ టెక్నాలజీ. సో బట్ లెట్స్ హోప్, ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. సో సైన్స్ అండ్ టెక్నాలజీ నేను ఉంటే మాత్రం మీకు చాలా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రెసెంట్ అయితే ఎన్వైర్న్మెంట్ కోర్స్ మొన్నే కంప్లీట్ చేశాను. ఎవరెవరికైతే ఎన్వైర్న్మెంట్ అవ్వలేదో ప్లీజ్ పర్చేస్ మై కోర్స్ అనమాట. యూపీఎస్సీ prelims question చూడండి. With reference to the structure of DNA, consider the following statements. So DNA కి సంబంధించి consider the following statement. The two-stranded DNA are held together by hydrogen bonds to complement nitrogen bases. So ఏదైతే ఈ స్ట్రక్చర్ చెప్పా కదా, సో ఇది హైడ్రోజన్ బాండ్ ఇంకా నైట్రోజన్ బేసెస్ ద్వారా కాంప్లిమెంట్ అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రైట్. ఎడినైన్ పేర్స్ విత్ గ్వానిన్, ఏం చెప్పాను, ఎడినైన్ పేర్స్ విత్ థయామిన్, సైటోసిన్ పేర్స్ విత్ గ్వానిన్. సో సెకండ్ స్టేట్మెంట్ ఏమవుతుంది, రాంగ్ అయిపోతుంది. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అయిపోతే తీసేయండి, 1,4 మిగిలింది, 1,3,4 మిగిలింది అనమాట. నెక్స్ట్, the two strands of DNA molecules are run parallel to each other. Parallel అంటే ఎలా జరగాలి, బట్ ఎలా జరుగుతాయి, ఎలా ఉంటాయి కాబట్టి దే ఆర్ నాట్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అనమాట. సో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్. ద డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఆఫ్ మోడల్ వాస్ ఎవరు ప్రపోజ్ చేశారు, వాట్సన్ అండ్ క్రిక్, కాబట్టి ఫోర్త్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఏ. సో క్వశ్చన్స్ అనేవి ఏ పర్స్పెక్టివ్ లో రావచ్చు, వాట్సన్ గారు చనిపోయారు కాబట్టి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఈ ఆర్టికల్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆదిత్య L1, మీ అందరి ఫేవరెట్, చాలా ఇష్టమైన ఆర్టికల్ ఆదిత్య L1 గురించి చెప్తాను, తెలుసుకుందాం. ఆదిత్య L1 గురించి తెలియాలంటే మీకు ఒక కాన్సెప్ట్ తెలియాలి. బిట్వీన్ ఎనీ టూ లార్జ్ బాడీస్, ఏంటి బిట్వీన్ ఎనీ టూ లార్జ్ బాడీస్, ఇది సన్, ఇది ఎర్త్, మధ్యలో 5 స్టేబుల్ పాయింట్స్ ఉంటాయి అనమాట. వాటిని ఏమంటే మనం లాగ్రాంజియన్ పాయింట్స్ ఉంటాం. L1, L2, L3, L4 అండ్ L5. ఈ L4, L1, L2, L3, L4, L5 ఏంటంటే సన్ చుట్టూ ఏం తిరుగుతుంది, ఎర్త్ తిరుగుతుంది కాబట్టి సన్ చుట్టూ ఏం తిరుగుతుంది, ఎర్త్ తిరుగుతుంది కాబట్టి ఈ పాయింట్స్ కూడా వీటితో పాటు తిరుగుతుంటాయి అనమాట. వీటి మధ్య సెంట్రిఫ్యూగల్ బ్యాలెన్స్ అవడం వల్ల ఈ పాయింట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. L1, L2, L3, L4, L5. సో అన్ని స్టేబుల్ పాయింట్స్ అనమాట. సో L1 అనేది సన్ కి ఎర్త్ కి మిడిల్ లో ఉంది కదా, ఇక్కడ మనం PSLV C57 ద్వారా మనం ఏం పంపించాం, ఆదిత్య L1. ఆ పేరు అందుకే వచ్చింది అనమాట. L1 అంటే ఏంటి, లాగ్రాంజియన్ పాయింట్ 1 అనమాట. అక్కడ ఎందుకు పెట్టామంటే సన్ నుంచి CMEs వస్తాయి అనమాట. సన్ లోపల అవుటర్ లేయర్ ఏమంటాం మనం, కరోనా అంటాం. అవుటర్ లేయర్ ఏమంటాం, కరోనా. ఇక్కడ నుంచి ఏమొస్తుంది, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వస్తాయి అనమాట. ఇవన్నీ ఏంటంటే ప్లాజ్మా చార్జ్డ్ పార్టికల్స్. ఇవి రావడం వల్ల మన ఎర్త్ చుట్టూ ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఇంటరాక్ట్ అవడం వల్ల అరోరాస్, ఇవన్నీ నార్థన్ లైట్స్ ఇవన్నీ చూస్తుంటారు కదా, ఇవన్నీ జరుగుతుంటాయి. బట్ మన ఎర్త్ చుట్టూ ఏమంటే శాటిలైట్స్, ఈ శాటిలైట్స్ ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వచ్చి గుద్దినప్పుడు ఏమైతే అంటే డిస్టర్బ్ అవుతాయి. సో మన ఎవ్రీడే లైఫ్, ఇంటర్నెట్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ ఈజ్ లింక్డ్ విత్ ఈ శాటిలైట్స్ కాబట్టి ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వచ్చినప్పుడు వీటిని ఇంపాక్ట్ చేసే ఛాన్స్ ఉంది, వీటిని డిస్టర్బ్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ అన్నిటి గురించి చదువుకోవడానికి, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ గురించి చదువుకోవడానికి మనం ఒక స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీని గాల్లోకి పంపించాం PSLV C57 ద్వారా. దాన్ని ఏమంటాం మనం ఆదిత్య L1. చూస్తున్నారు కదా సైన్స్ అండ్ టెక్నాలజీ నా డెప్త్. సో ఇదంతా ఒక చిన్న శాంపుల్ అనమాట. నిజంగా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ టీచ్ చేస్తే ఎట్లా ఉంటుందంటే మీరు ఇంకా జీవితం లోపల ఇంకా మర్చిపోరు, అంత డెప్త్ గా డీల్ చేస్తాను సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎందుకంటే బై బేసిస్ ఆఫ్ మై నాలెడ్జ్ చిన్నప్పటి నుంచి అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకోవడం, ఇవన్నిటి వల్ల నాకు ఈ కాన్సెప్ట్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇంకా బాగా బిల్డ్ అయింది. సో లెట్స్ హోప్, ఏం జరుగుతుందో తెలీదు. ఆదిత్య L1 అండ్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్. Successful observation of coronal mass ejections by Aditya L1 mission provided crucial data on its parameters to the sun. Aditya L1 mission దేని ద్వారా పంపించాం, PSLV C57. ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ స్పేస్ బేస్డ్ సోలార్ మిషన్, ఇండియా యొక్క ఫస్ట్ బేస్డ్ అనమాట స్పేస్ బేస్డ్ సోలార్ మిషన్. ఆబ్జెక్టివ్ ఏంటి, టు స్టడీ సన్స్ అవుటర్ అట్మాస్ఫియర్. చెప్పే కదా కరోనా నుంచి ఏమొస్తాయి, సోలార్ విండ్, సోలార్ వేవ్స్ అండ్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వస్తాయి అనమాట. ప్లేస్డ్ ఎక్కడ పెట్టాం, హాలో ఆర్బిట్ అరౌండ్ ది L1 పాయింట్ లోపల పెట్టాం. అడ్వాంటేజ్ ఆఫ్ L1 పాయింట్ ఏంటి, ప్రొవైడ్స్ ఎ కంటిన్యూస్ అన్డిస్ట్రక్టెడ్ వ్యూ. L1 అనేది కంటిన్యూస్ గా సన్ కి ఎర్త్ మధ్య ఉండడం వల్ల సన్ కంటిన్యూస్ గా చూసే ఛాన్స్ వస్తుంది అనమాట. allowing 24/7 అబ్జర్వేషన్. ఈ L1 పాయింట్ ఏంటో కూడా మీకు చెప్పాను, చాలా క్లిమ్స్ లో చెప్పాను. అది చెప్పాలంటే నాకు 45 minutes పడుతుంది. One of the 5 points in two body gravitational systems like sun and earth మధ్య ఎన్ని పాయింట్స్ ఉంటాయి, 5 points ఉంటాయి అన్నాం. వేర్ ద గ్రావిటేషనల్ ఫోర్సెస్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అనేవి బ్యాలెన్స్ చేసుకుంటాయి.
object as L1 remains relatively stable with respect to two larger bodies. So coronal mass ejections అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. coronal mass ejections అంటే ఏంటంటే a significant eruption of plasma. So coronal mass ejection అంటే ఏంటి? A significant eruption of plasma and magnetic field from the sun corona into the space. దీనివల్ల ప్రాబ్లం ఏంటి? జియోమాగ్నెటిక్ స్టార్మ్స్ అనేది ఎఫెక్టింగ్ శాటిలైట్స్ ని, పవర్ గ్రిడ్స్ ని, వాటిని ఎఫెక్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకుని కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ వల్ల సునామీలు, ఎర్త్క్వేక్లు ఏమి రావు, జస్ట్ ఇవి శాటిలైట్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి. ఇంపార్టెన్స్ ఆఫ్ ది స్టడీ ఏంటి? అండర్స్టాండింగ్ కొరోనల్ మాస్ ఎజెక్షన్ ఇస్ క్రూషియల్ ఫర్ స్పేస్ వెదర్ ప్రెడిక్షన్ అండ్ ప్రొటెక్టింగ్ స్పేస్ అసెట్స్. స్పేస్ అసెట్స్ అంటే ఏంటి? మన శాటిలైట్స్ ని, వాటిని ప్రొటెక్ట్ చేయడం. సో ఈ ఆదిత్య L1 లోపల మనం ఒక పేలోడ్ పంపించాం, దాని పేరు ఏంటంటే VELC. పేరేంటి? VELC, విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనోగ్రాఫ్. ఏంటి? ద ప్రైమరీ పేలోడ్ ఆఫ్ ఆదిత్య L1 డెవలప్డ్ బై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. ఇది ఎక్కడ ఉంది? బెంగళూరు. సో మనకి పెద్ద పెద్ద రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇంపార్టెంట్, అది కూడా ఇన్ డెప్త్ గా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల ప్రొవైడ్ చేస్తా. ఫంక్షన్ ఏంటి? an instrument that blocks out the bright disk of the sun to reveal the much fainter corona and observe CNA. VELC అనేది దీని ఆబ్జెక్టివ్ అనమాట. సో ఇది అనేది కంటిన్యూస్ గా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఏమేమి అబ్జర్వ్ చేస్తుంది? ఎలక్ట్రాన్ డెన్సిటీని అబ్జర్వ్ చేస్తుంది, ఎనర్జీని, మాస్ని, టెంపరేచర్ని, అన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తుంది అనమాట ఈ VELC అనమాట. సో ఇదేం చేసింది? సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఫైండింగ్స్ ఏంటి? క్లోజెస్ట్ అబ్జర్వేషన్. ఫస్ట్ టైం సచ్ అబ్జర్వేషన్ చేసింది. సెకండ్, ఎన్హాన్స్డ్ అండర్స్టాండింగ్. కరోనల్ మాస్ ఎజెక్షన్ గురించి ఇంకా తెలుసుకోబోతున్నాం. ఈ సన్ స్పాట్ సైకిల్, సన్ స్పాట్ లోపల సైకిల్స్ ఉంటాయి అన్నమాట సన్ లోపల. ఈ సన్ స్పాట్ సైకిల్స్ గురించి ఇంకా తెలుసుకోవడం చాలా హెల్ప్ అవుతుంది. సో ఇంకా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మన క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ లోపల తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు one second. With reference to Aditya L1 mission and coronal mass ejection, consider the following statement. Aditya L1 is first space-based observatory to study from Lagrangian point 1 located between Earth and Sun. First statement is right. Second statement, one of its major objectives is to observe coronal mass ejections and study its impact on the space weather. Second statement is also right. Third statement, coronal mass ejections are high-speed stream of solar winds emitted from sun's corona, not photosphere. Third statement is wrong. So third statement తీసిస్తే మనకు ఆన్సర్ ఏంటి? 1, 2. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎగ్జామ్ లోపల. నెక్స్ట్ థర్డ్ and important article, next important article, soil organic carbon. Next important article ఏంటి? soil organic carbon. సో మన సాయిల్ లోపల ఏముంటుందంటే సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది అనమాట. మన సాయిల్ లోపల కూడా కార్బన్ కంటెంట్ ఉంటుంది, స్టోర్ అయిపోయి ఉంటుంది. ప్రెసెంట్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవడం వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల ఏమవుతుందంటే ఈ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ అనేది తగ్గిపోతుంది అనమాట. టెంపరేచర్ కి సాయిల్ ఆర్గానిక్ కార్బన్ కి ఏంటి? ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంది. ఈ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే మనకి సాయిల్ లోపల న్యూట్రియంట్స్, బ్యాక్టీరియల్ యాక్టివిటీ అవన్నీ కూడా జరగాలంటే ఈ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఉంటేనే జరుగుతుందంట. సో ఇప్పుడు క్లైమేట్ చేంజ్ జరగడం వల్ల, ఇవన్నీ జరగడం వల్ల ఏమవుతుంది? టెంపరేచర్ పెరిగిపోవడం వల్ల ఈ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ బయటకు వెళ్ళిపోతుంది. సో సాయిల్ ఆర్గానిక్ కార్బన్ బయటకు వెళ్ళిపోయిందంటే అర్థం ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ బయటకి ఎక్కువ వెళ్ళిపోయింది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోయిందంటే మళ్ళీ ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వచ్చేస్తే ఎక్కువ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో సాయిల్ లోపల సాయిల్ ఆర్గానిక్ కార్బన్ చాలా ఇంపార్టెంట్. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనేది చదివింది అనమాట. నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ అన్సైంటిఫిక్ ఫెర్టిలైజర్ యూజ్. సో ఎక్కువ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల క్లైమేట్ చేంజ్ వల్ల ఏమవుతుంది? సాయిల్ ఆర్గానిక్ కార్బన్ అనేది ఏమవుతుంది? తగ్గిపోతుంది అనమాట. సో ఆ పర్స్పెక్టివ్ చాలా ఇంపార్టెంట్. నా హంచ్ ఏంటంటే నెక్స్ట్ ప్రిలిమ్స్ లో వచ్చే ఛాన్స్ ఉంది క్వశ్చన్. సో చూద్దాం రండి. సాయిల్ ఆర్గానిక్ కార్బన్. సాయిల్ ఆర్గానిక్ కార్బన్ అంటే ద కార్బన్ కాంపోనెంట్ ఆఫ్ సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద డికంపోజ్డ్ ప్లాంట్ అండ్ యానిమల్ రెసిడ్యూస్. సో ఏదైతే ప్లాంట్ అండ్ యానిమల్ రెసిడ్యూస్ డికంపోజ్ అవుతాయో అది సాయిల్ లోపల కలిసిపోతే దాన్ని ఏమంటాం? సాయిల్ ఆర్గానిక్ కాంపౌండ్. ఇంపార్టెన్స్ ఏంటి? దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఫస్ట్, సాయిల్ హెల్త్ క్రూషియల్ ఫర్ సాయిల్ ఫెర్టిలిటీ, వాటర్ రిటెన్షన్, న్యూట్రియం సైక్లింగ్ అండ్ మైక్రోబియల్ యాక్టివిటీ. సో సాయిల్ ఫెర్టిలిటీ పెంచడం లోపల, వాటర్ ని రిటైన్ చేయడం లోపల, న్యూట్రియం సైక్లింగ్ అండ్ మైక్రోబియల్ యాక్టివిటీ అన్నిటి లోపల కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. సెకండ్, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్. ఏమవుతుంది? కార్బన్ సింక్ కింద యాక్ట్ చేస్తుంది. సాయిల్స్ అని నేను చెప్పాను కదా, ఈ కార్బన్ డైఆక్సైడ్ భూమి లోపల ఉండడం వల్ల ఈ కార్బన్ డైఆక్సైడ్ బయటకు రాదు కదా. సో కార్బన్ సిక్వెస్ట్రేషన్ లోపల కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. యాక్ట్స్ యాజ్ కార్బన్ సిక్వెస్ట్రేషన్ కార్బన్ డైఆక్సైడ్. థర్డ్, మైక్రో న్యూట్రియంట్ అవైలబిలిటీ. చెప్పా కదా, ఎక్కువ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఉందంటే ఎక్కువ మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. సో డెఫిషియన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఏం చెప్తున్నాయి? ఇప్పుడు టెంపరేచర్స్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది? ఈ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ అనేది బాగా తగ్గిపోతుంది అనమాట. నెగిటివ్లీ కోరిలేటెడ్. టెంపరేచర్ కి సాయిల్ ఆర్గానిక్ కార్బన్ కి రిలేషన్ అని చెప్పాను, ఇన్వర్స్లీ రిలేటెడ్.
సో టెంపరేచర్ పెరిగిందంటే లో సాయిల్ ఆర్గానిక్ కార్బన్, సో అన్ని కూడా తగ్గిపోతాయి అనమాట. హై టెంపరేచర్ యాక్సలరేట్స్ డికంపోజిషన్ లీడింగ్ టు సాయిల్ ఆర్గానిక్ కాంపౌండ్ డిక్లైన్. ఎగ్జాంపుల్ రాజస్థాన్, తెలంగాణ. సెకండ్ రెయిన్ఫాల్ లోపల ఏమవుతుంది, ఇన్ఫ్లుయెన్సెస్ వెజిటేషన్ గ్రోత్ అండ్ టెంపరేచర్. ఎలివేషన్, లోవర్ ఎలివేషన్స్ లోపల సాయిల్ ఆర్గానిక్ కార్బన్ తక్కువ ఉంటుంది, ఎందుకు, టెంపరేచర్స్ ఎక్కువ ఉంటుంది. బట్ హైయర్ ఎలివేషన్స్ లోపల ఏంటి, సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అక్కడ టెంపరేచర్ తక్కువ ఉంటుంది. పాజిటివ్లీ కోరిలేటెడ్, హైయర్ ఎలివేషన్స్ జనరల్లీ హ్యావ్ హైయర్ సాయిల్ ఆర్గానిక్ కార్బన్. కూలర్, ఎందుకంటే అక్కడ కూలింగ్ ఉంటుంది, సో లోవర్ ఎలివేషన్స్ లోపల తక్కువ ఉంటుంది. సో మన ఫెర్టిలైజర్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఇవి తగ్గిపోతుంది అనమాట. ఇంపాక్ట్ ఆఫ్ అన్సైంటిఫిక్ ఫెర్టిలైజర్ యూజ్. సో నార్మల్ గా ఫెర్టిలైజర్స్ యొక్క రేషియో ఎట్లా ఉండాలి, N:P:K 4:2:1 ఉండాలి. బట్ ఇండియా లోపల ఇది రేషియో అనేది 22:4:1 కింద మారిపోయింది, బికాస్ ఆఫ్ ఎక్కువ నైట్రోజన్ ఫెర్టిలైజర్ వాడతాం. అదే చెప్తున్నాను చూడండి, ఇంబ్యాలెన్స్డ్ అప్లికేషన్ వల్ల ఏమవుతుంది, ఎక్కువగా ఏం యూస్ చేస్తాం మనం, నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ యూస్ చేయడం వల్ల ఈ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సాయిల్ డిగ్రేడ్ అయిపోతుంది, ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఎక్కడ, పంజాబ్, హర్యానా, ఇక్కడ ఎక్కువ కూడా సాయిల్ ఆర్గానిక్ కార్బన్ అనేది తగ్గిపోతుంది. సో ఇంపాక్ట్ ఏంటి, సాయిల్ ఆర్గానిక్ కార్బన్ బయటకు వచ్చేస్తే ఫస్ట్ ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చిందంటే అదొక గ్రీన్ హౌస్ గ్యాస్ కాబట్టి టెంపరేచర్స్ అనేవి రేజ్ అయిపోతాయి, రైజింగ్ టెంపరేచర్స్. సెకండ్ ఆల్టర్డ్ రెయిన్ఫాల్. సో ఇప్పుడు టెంపరేచర్స్ పెరిగిపోయింటే రెయిన్ఫాల్స్ కూడా చేంజ్ అయిపోతాయి. అండ్ ఫీడ్బ్యాక్ లూప్, మళ్ళీ టెంపరేచర్స్ పెరిగిపోవడం ఇంకా సాయిల్ ఆర్గానిక్ కార్బన్ బయటకు వచ్చేస్తుంది, ఇది ఒక ఫీడ్బ్యాక్ లూప్ కింద అవుతుంది అనమాట. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టడీ ఏంటి, డీటెయిల్డ్ 6 year స్టడీ బై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ 2.5 lakh సాయిల్ శాంపిల్స్ చేసిందనమాట. అన్సైంటిఫిక్ ఫెర్టిలైజర్ యూజ్ అండ్ క్లైమేట్ చేంజ్ వల్ల సాయిల్ ఆర్గానిక్ కార్బన్ అనేది ఎయిర్బుల్ ఏరియాస్ ఎక్కడైతే అగ్రికల్చర్ చేస్తారో అక్కడ బాగా తగ్గిపోతుంది అనమాట. సో కార్బన్ క్రెడిట్ అండ్ ల్యాండ్ రెగ్యులేషన్ పర్స్పెక్టివ్ లోపల చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ లో రావచ్చు నా హంచ్ ఏంటంటే ఇది నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ లో వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. సో హోప్ ఫర్ ద బెస్ట్ అన్నమాట, క్వశ్చన్ రావచ్చు. సో మనం ముందుగా చదివేసి ఉన్నాం కాబట్టి మనకి ఎక్కువగా హెడ్జ్ ఉంటుంది. సో చదివేసి ఉండడం అంటే ఇప్పుడు వినేశారు, దీన్ని బాగా ఎంబైబ్ చేసుకుంటే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. సో చూద్దాం, విత్ రెఫరెన్స్ టు సాయిల్ ఆర్గానిక్ కార్బన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో first, soil organic carbon is the key component of the soil that improves fertility, structure and water retention capacity. So direct first statement is right. Loss of soil organic carbon reduces soil's ability to sequester atmospheric carbon dioxide. Second statement kuda takkuva. Excessive use of nitrogen fertilizers such as urea leads to increase in soil organic carbon kaadu, ekku fertilizers use cheyadam valla taggipotundi. So third statement is wrong. 3 తీసేయండి, 3 తీస్తే B పోయింది, D పోయింది, A మిగిలింది, 4 మిగిలింది. సో ఎలాగో A లోపల ఏంటి 1 to 4 ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ రాంగ్ మనం తెలుసుకుంటే చాలు, ఎందుకంటే సి లోపల ఏ లోపల 2 4 రైట్ ఉంది కాబట్టి మనం 2 4 ఎత్తుక్కునే అవసరం లేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఇస్ కీ కాంపోనెంట్ ఆఫ్ ది సాయిల్ దట్ ఇంప్రూవ్స్ ఫెర్టిలిటీ, స్ట్రక్చర్ అండ్ వాటర్ రిటెన్షన్ అన్నాడు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ కాబట్టి ఆన్సర్ ఏమైతుంది 1 to 4. సో మనం బిట్స్ అనేవి ఇట్లా చెయ్యాలన్నమాట. ఇట్లా చేసినప్పుడు మన ఎబిలిటీ అనేది చాలా అంటే చాలా మల్టీఫోల్డ్ గా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇస్రోస్ గగన్యాన్. సో మన గగన్యాన్ మిషన్ తెలుసు కదా, మన GSLV MK3 లోపల MK3 యూజ్ చేసి 2027 లోపల స్పేస్ లోపలికి హ్యూమన్స్ పంపించబోతున్నాం. 3 days 3 members వెళ్ళబోతున్నారు. 400 kilometers లో ఎర్త్ ఆర్బిట్ లోపలికి వెళ్ళబోతున్నారు. ఇండియా అనేది 4th కంట్రీ అవబోతుంది స్పేస్ లోపలికి హ్యూమన్స్ పంపించడంలో. ఇది ఒక మేజర్ మైల్ స్టోన్ అనమాట ఇండియా పర్స్పెక్టివ్ లో. అందులోపల క్రూ మాడ్యూల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కిందకు వచ్చినప్పుడు పారాచూట్స్ తో దిగుతారు అనమాట, ఎందుకంటే వరల్డ్ లోపల ఏముంటుంది మనకి అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి ఈ క్రూ అనేది వాళ్ళు ఏంటి ఈ పారాచూట్స్ తో దిగుతారు. సో దాన్ని టెస్టింగ్ చేశారనమాట. సో ఆ టెస్టింగ్ అనేది బబీనా ఫీల్డ్ రేంజ్ యూపీలో చేశారు, అది సక్సెస్ఫుల్ అయింది. ఆ పర్స్పెక్టివ్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. గగన్యానికి సంబంధించి ఏ న్యూస్ వచ్చినా సరే ఇంపార్టెంట్. సో చూద్దాం రండి. ఇస్రో successfully conducted crucial integrated main parachute airdrop test for Gaganyaan. క్రూ మాడ్యూల్ ఏం చెప్పాను, అది కింద దిగే మాడ్యూల్ ఉంటుంది కదా, వ్యాలిడేటింగ్ ద సిస్టమ్స్ స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ అండ్ లోడ్ డిస్ట్రిబ్యూషన్ అండర్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఫర్ సేఫ్ టచ్ డౌన్. ఏంటి మిషన్ గగన్యాన్, మిషన్ గగన్యాన్ అంటే ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ అనమాట. గగన్యాన్ అనేది ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. ఇప్పటి వరకు హ్యూమన్స్ ని ఇండియా స్పేస్ లోపల పంపించలేదు, ఒకవేళ పంపిస్తే ఇండియా విల్ బి ద 4th కంట్రీ. ఎక్కడ జరిగింది టెస్ట్ పేరు ఏంటి, ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్, బబీనా ఫీల్డ్ రేంజ్ ఝాన్సీ యూపీ లోపల జరిగింది అనమాట, ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ టెస్ట్. సో ఈ పారాచూట్ సిస్టమ్ లోపల ఎన్ని పారాచూట్స్ ఉంటాయి, 10 పారాచూట్స్ ఆఫ్ 4 టైప్స్ ఉంటాయి అనమాట. మొత్తం టోటల్ 10 పారాచూట్స్ ఆఫ్ 4 టైప్స్ ఉంటాయి అనమాట. సో చూడండి, సో ఈ 10 పారాచూట్స్ ఎట్లా ఉంటాయి చూద్దాం రండి.
సో డికెన్ సీక్వెన్స్ చూడండి, ఇది ఎగ్జామ్ లోపల అడగొచ్చు. నాకు ఎందుకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఈ సీక్వెన్స్. సో ఫస్ట్ 2 ఎపెక్స్ కవర్ సపరేషన్ పారాచూట్స్. ఫస్ట్ ఏంటి 2 ఎపెక్స్ కవర్ అన్నమాట, బయటికి 2 వస్తాయి. సో దాని ఫాలోడ్ బై ఏముంటుంది 2 డ్రోగ్ పారాచూట్స్ వస్తాయి అన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే స్పీడ్ ని తగ్గిస్తాయి, స్టెబిలైజ్ అండ్ డీసెలరేట్. తర్వాత థర్డ్ పేజ్ లోపల ఏమొస్తుంది 3 పైలట్ పారాచూట్స్ వస్తాయి అన్నమాట. 3 పైలట్ పారాచూట్స్ అనేవి లాస్ట్ మెయిన్ పారాచూట్స్ ని ఓపెన్ చేస్తాయి అన్నమాట, స్లో డౌన్ ఫర్ సేఫ్ టచ్ డౌన్. సో మొత్తం 10 పారాచూట్స్ ఉంటాయి, అందులో 6 పారాచూట్స్ ఏవైతే ఉన్నాయో 3 పైలట్ 3 మెయిన్, మిగతా 4 ఏవైతే ఉన్నాయో 2 ఎపెక్స్ 2 డ్రోగ్. సో ఫస్ట్ 2 ఎపెక్స్ వస్తాయి, సో తర్వాత 2 డ్రోగ్ వస్తే వచ్చి స్టెబిలైజ్ చేస్తే, తర్వాత 3 పైలట్ పారాచూట్స్ వస్తే అవి ఏం ఓపెన్ చేస్తే మెయిన్ పారాచూట్స్ ఓపెన్ చేసి స్లోగా భూమి మీదకి వచ్చేటట్టు హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఈ మిషన్ యొక్క బెనిఫిట్ ఏంటంటే చూడండి, 2 of the 3 main parachutes are sufficient to safe landing. సేఫ్ ల్యాండింగ్ అవ్వాలంటే 3 మెయిన్ పారాచూట్స్ అవసరం లేదు, 2 ఉంటే సరిపోద్ది. బట్ మన ఇస్రో తెలుసు కదా ఎక్కువ ముందు జాగ్రత్త, ఎక్స్ట్రా ఒక పారాచూట్ కూడా పెట్టింది అనమాట. సో దీన్ని ఏమంటామంటే రీఫ్డ్ ఇన్ఫ్లేషన్ అంటాం అనమాట. దీన్ని ఏమంటాం మనం రీఫ్డ్ ఇన్ఫ్లేషన్ అంటాం అనమాట. సో మెయిన్ పారాచూట్స్ డిప్లాయ్ ఇన్ 2 స్టేజెస్. ఫస్ట్లీ ఏంటంటే పార్షియల్లీ పారాచూట్స్ కంప్లీట్ గా ఓపెన్ అవ్వవు, దాన్ని ఏమంటామంటే రీఫింగ్. రీఫింగ్ అంటే ఏంటి, నార్మల్గా రీఫ్ అనే పదం మీరు కోరల్ రీఫ్స్ దగ్గర చూస్తారు, ఫ్రింజెస్ దగ్గర చూస్తారు అనమాట. ఈ రీఫింగ్ అంటే ఏంటి, ఆఫ్ ఓపెన్ అయితే దాన్ని ఏమంటాం రీఫింగ్ అంటాం అనమాట. ఆఫ్ ఓపెన్ అయిన తర్వాత టోటల్ గా ఫుల్లీ ఓపెన్ అయితే దీన్ని ఏమంటాం డిస్రీఫింగ్ అంటాం అనమాట. యూజింగ్ ఏ పైరో డివైస్, ఒక హీట్ అయ్యే డివైస్ ని యూజ్ చేస్తారు అనమాట. రీసెంట్ టెస్ట్ ఏం చూపిస్తుంది, ఎక్స్ట్రీమ్ సినారియో అంటే చాలా లేట్ గా పారాచూట్ ఓపెన్ అయినా సరే బతుకుతున్నారా లేదా ఆస్ట్రోనాట్స్ అని చూసారు. డిలే ఇన్ డిస్రీఫింగ్ బిట్వీన్ 2 మెయిన్ పారాచూట్స్, అసిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్, వ్యాలిడేటెడ్ స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ అండ్ లోడ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క IL-76 ఎయిర్ క్రాఫ్ట్ నుంచి బబీనా ఫీల్డ్ నుంచి పడేశారు అనమాట. ఇది చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ అయింది. సో దిస్ షోస్ 2027 లోపల ఇండియా అనేది కొడుతున్నాం, గట్టిగా కొడుతున్నాం. గగన్యాన్ హిట్ అయిందంటే మన నెక్స్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్స్, మూన్ లోపల హ్యూమన్స్ ని పంపించడంలో ఇస్రో అన్నిటి లోపల కూడా ఇది ఒక ఇంటిగ్రల్ పార్ట్ అవబోతుంది. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. సో క్వశ్చన్ చూడండి, with reference to ISRO's Gaganyaan mission, consider the following statement. Integrated main parachute airdrop test was conducted to validate the performance of parachute system designed to ensure safe deceleration and landing of the crew module. బేసికల్లీ ఈ టెస్ట్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ అంటే ఏంటి, ఐమాట్ అంటే ఏంటి, validate the performance of parachute system designed to ensure safe deceleration and landing of the crew module. సో దాని గురించి హెల్ప్ చేస్తున్నాం కదా. నెక్స్ట్, ద పారాచూట్ సిస్టమ్ ఫర్ గగన్యాన్ ఇస్ బీయింగ్ డెవలప్డ్ బై DRDO. సో ఈ DRDO చేయట్లేదు, ఇస్రో అనేది తనకు తానే చేసుకుంటుంది. DRDO అనేది ఎంత లోపల ఉంటుంది, డిఫెన్స్ లోపల ఉంటుంది అనమాట. ఇది ఇస్రో డెవలప్ చేసుకుంది. సెకండ్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. ద గగన్యాన్ మిషన్ ఎయిమ్స్ టు demonstrate India's capable to launch humans into space and bring them safely back to the earth. Ide Gaganyaan mission yokka main emphasis. And the first statement is right, third statement is right, and second statement is wrong. Answer em aitindi 1-3 aitindi. Second statement enduku wrong ante చూసుకోండి, ఎగ్జామ్ లోపల ఇస్రో యొక్క మిషన్ అయితే DRDO ఎందుకు చేస్తుంది. సో DRDOకి ఇస్రోకి ఏంటి సంబంధం. సో అట్లీస్ట్ ఎగ్జామ్ లోపల లాజిక్స్ వాడండి. మన మైండ్ యూజ్ చేసి ఎగ్జామ్ UPSC ఇట్లే ఉంటాయి అనమాట. సో లాజిక్ తో చాలా అంటే చాలా వరకు క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వస్తాయి అనమాట. సో ఆ పర్స్పెక్టివ్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో చూసుకోండి. సో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ 1-3. అండ్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫర్ టుడే, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. చూస్తున్నారు కదా ఎన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఎగ్జామ్కి ఏమి ఇంపార్టెంట్ అవే తీసుకొస్తున్నాను. సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా వస్తాయి. మనం సైన్స్ అండ్ టెక్ ఎన్వైర్న్మెంట్ని మీకు నచ్చిన లాంగ్వేజ్లో, ఇంగ్లీష్లో, కంప్లీట్ ఇంగ్లీష్లో అయితే మీకు చాలా వీడియోస్ దొరకవచ్చు, అది కూడా మీకు అర్థం అవ్వచ్చు, అర్థం కావచ్చు. బట్ LTX అనేది మన ఆస్పిరెంట్స్, AP ఆస్పిరెంట్స్ బోత్ ఇంగ్లీష్లో చదువుకొని తెలుగు మీడియం లోపల కంటెంట్ నేర్చుకుందాం, మదర్ టంగ్ లోపల నేర్చుకుంటూ మన ప్రిపరేషన్ ఇంకా ఎన్హాన్స్ చేసుకుందాం అనుకునే వాళ్ళ కోసం LTX ఇస్ ద కీ అనమాట. సో మీ గురించి నన్ను సురేష్ సార్ ఏమంచి సైన్స్ అండ్ టెక్ ఎన్వైర్న్మెంట్ ఈ టాపిక్స్ లోపల నాకు ప్రొఫిషియన్సీ ఎక్కువ కాబట్టి మీ గురించి నాకు రిక్వెస్ట్ చేయిస్తున్నారు ఈ వీడియో. నార్మల్గా అయితే ఎక్కడ కూడా ఫ్రీగా పెట్టరు. మీకు ఇంత పెద్ద కంటెంట్ ఏ ఇన్స్టిట్యూట్ లోపల కూడా ఉండదు. మీరు ఏ వీడియోస్ అయినా ఓపెన్ చేయండి, ఎవరైనా ఇంత కంటెంట్ ఇస్తే చెప్పండి, మనీష్ సార్ ఈ వీడియో లోపల ఎంత కంటెంట్ ఇస్తున్నారు, మీరు తక్కువ ఇస్తున్నారు, ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే నేను కూడా మీలాగా ఒక ఆస్పిరెంట్, నేను కూడా నాకు తెలుసు ఒక ఆస్పిరెంట్ స్ట్రగుల్ ఎట్లా ఉంటుందో. నేను నేర్చుకున్నప్పుడు చాలా వీడియోస్ చూసుంటాను కదా, ఏ వీడియోలో చూసినా నాకు ఆ ప్రాబ్లమ్స్ ఉండేవన్నమాట. సో నేను మీ పర్స్పెక్టివ్ ఆలోచించి మీకు బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో, ఎందుకంటే నేను ఇప్పటికి చాలా అంటే చాలా ఎగ్జామ్స్ రాశాను, అన్ని ఎగ్జామ్స్ రాసి ఏది ఇంపార్టెంట్ కాదో అన్ని పిక్ చేసుకొని మీ గురించి డెలివర్ చేస్తున్నాను. All I require is your likes, shares, subscribes and comment. ఎందుకంటే లాస్ట్ ఆర్టికల్ వచ్చేసింది. సో
మళ్ళీ తర్వాత నాకు చెప్పడానికి అన్ని ఛాన్సెస్ ఉండవు కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈ ఇనిషియేటివ్ ఇంకా హెల్ప్ అవ్వాలి, మొత్తం అందరికీ హెల్ప్ అవ్వాలంటే మనమే సపోర్ట్ చేయాలన్నమాట. మీరు కింద కామెంట్ చేశారు అనుకోండి, సార్ నాకు నెక్స్ట్ వీక్ కూడా ఇనిషియేటివ్ కావాలని, సరే సార్ కంటిన్యూ చేస్తారు. లేదు మాకు అవసరం లేదు సార్, మాకు మేము చదువుకోగలం అనుకున్నా ప్రాబ్లం లేదు, ఇనిషియేటివ్ ఆగిపోద్ది. ఇప్పుడు మీకు నచ్చి మీరు కామెంట్ చేయట్లేదు అనుకోండి, నెక్స్ట్ వీక్ ఇనిషియేటివ్ రాదు, అప్పుడు బాధపడతారు, అబ్బాయి ఇనిషియేటివ్ లేదే, ఆగిపోయింది, మనీష్ సార్ చేయలేదే అంటారు. ఎందుకు మనీష్ సార్ చేయలేదు? మీ కామెంట్ పెట్టాలి, సార్ మాకు ఇనిషియేటివ్ నచ్చింది ఇంకా కంటిన్యూ చేయండి అంటే సురేష్ సార్ చూస్తారు, ఓకే కామెంట్స్ వస్తున్నాయి, ఇనిషియేటివ్ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది, కంటిన్యూ చేద్దాం, లేదంటే ఆపేస్తారు. ఎందుకు కంటిన్యూ చేయాలి, మీకు హెల్ప్ అవునప్పుడు అన్నట్టు ఆలోచిస్తారు. సో మీ యొక్క ఈ బాధ్యత ఏంటి, ప్రతి ఒక్కరు వీడియో ఎవరైతే చూస్తున్నారో బెనిఫిట్ అవుతున్నారో కింద పాజిటివ్ గా కామెంట్ పెట్టండి. సో మీకు హెల్ప్ అవుతుంది కదా, పాజిటివ్ గా కామెంట్ పెడితే ఇనిషియేటివ్ అనేది సక్సెస్ అయిందని సార్కి అర్థమవుతుంది అన్నమాట. సో ఇండియా బోట్స్వానా అనౌన్సెస్ చీతా ట్రాన్స్లోకేషన్ ప్రాజెక్ట్. సో మనం 2022 లోపల ఏం లాంచ్ చేసాం, ప్రాజెక్ట్ చీతా. 2022 లోపల ఏం లాంచ్ చేసాం, ప్రాజెక్ట్ చీతా. సో చీతా భాగంగా మనం 50 చీతాస్ ని, మెయిన్ గా ఆఫ్రికన్ చీతాస్ ని ఇండియా లోపలికి లాంచ్ చేయబోతున్నాం. 50 ఆఫ్రికన్ చీతాస్ ని ఇండియా లోపల లాంచ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, నమీబియా నుంచి తెచ్చుకున్నాం, నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా, థర్డ్ ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తున్నాం, బోట్స్వానా నుంచి తెస్తున్నాం అనమాట. ఈ చీతాస్ ని, ఈ ఆఫ్రికన్ చీతాస్ యొక్క ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి, వల్నరబుల్. సో ఇండియా లోపల ముందు 1952 వరకు ఏషియాటిక్ చీతాస్ ఉండేవి, బట్ హంటింగ్ వల్ల వాటి వల్ల ఏమయ్యి ఆ చీతాస్ అనేవి అంతరించిపోయాయి అనమాట. సో ఆ పూర్వ వైభవాన్ని మళ్ళీ చీతాస్ ఇండియా లోపలికి తాగడానికి మనం 2022 లోపల ప్రాజెక్ట్ చీతా లాంచ్ చేసాం. మన కూనో నేషనల్ పార్క్ ఉంది కదా మధ్యప్రదేశ్, అక్కడ కూనో నేషనల్ పార్క్ లోపల ఈ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేసాం అనమాట. ఆ పర్స్పెక్టివ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు బోట్స్వానాకి వెళ్ళి డీల్ సైన్ చేసుకున్నారు. నెక్స్ట్ రౌండ్ ఆఫ్ చీతాస్ 8 చీతాస్ అనేవి వస్తున్నాయి అనమాట. India and Botswana formally announced a pact for translocation of 8 cheetahs from Botswana to India during President Draupadi Murmu's state visit. So ఇది ఎందులో పాటు ప్రాజెక్ట్ చీతా. సో ప్రాజెక్ట్ చీతా అనేది ఏంటి, ఇట్స్ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్. ఏ ఇనిషియేటివ్ ఇది, ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఇంట్రడ్యూస్ చీతాస్. ఈ చీతాస్ ఎప్పుడు ఎక్స్టింక్ట్ అయిపోయినా 1952. ఎయిమ్స్ టు ఎస్టాబ్లిష్ వైబుల్ చీతా మెటా పాపులేషన్ ఇండియా కంట్రిబ్యూటింగ్ టు గ్లోబల్ చీతా కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అనమాట. సో దాన్ని కాపాడడానికి చీతా ట్రాన్స్లోకేషన్ ఏంటి, ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాం, ఫస్ట్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, నమీబియా, నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా, ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తున్నాం, బోట్వానా. ఎక్కడికి, కూనో నేషనల్ పార్క్. చెప్పా కదా కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ లోపల ఉందన్నమాట చీతా అనేది, ఎందుకంటే అక్కడ గ్రాస్ ల్యాండ్ ఎకో సిస్టమ్ ఉంటుంది. ప్రాసెస్ ఏంటి, ఇన్వాల్వ్స్ క్యాప్చరింగ్, వెటర్నరీ చెక్స్, క్వారంటైన్ చేస్తారు, తర్వాత మెల్లగా అక్లైమటైజ్ చేసి వదులుతారు అనమాట. ఛాలెంజెస్ ఏంటి, ఆ చీతాస్ అనేవి ఆఫ్రికాలో అలవాటు అయిపోయాయి. మన ఇండియా లోపల ఏషియాటిక్ చీతాస్ ఉండేవి, బట్ ఏషియాటిక్ చీతాస్ కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఇరాన్ నుంచి తెచ్చుకోవడం కష్టం కాబట్టి మనం ఆఫ్రికన్ తెస్తున్నాం. ప్రే బేస్ ఇవన్నీ కూడా కొంచెం ప్రెసెంట్ ఛాలెంజెస్ అనమాట. కన్జర్వేషన్ ఏంటి, ecological restoration, reintroduction of crop predators helps restore ecological balance in grasslands and open forest. Next, biodiversity enhancement increases the diversity of fauna in Indian ecosystems. సో ఇవి ఏంటంటే కీ స్టోన్ స్పీషీస్ కాబట్టి అక్కడ బయోడైవర్సిటీని రెగ్యులేట్ చేస్తాయి. నెక్స్ట్ ఇవి వచ్చాయంటే గ్రాస్ ల్యాండ్స్ కూడా కన్జర్వ్ అవుతాయి అనమాట. చీతాస్ ఆర్ ఇండికేటర్స్ ఆఫ్ హెల్దీ గ్రాస్ ల్యాండ్స్. సో ఒక ఎకో సిస్టమ్ లో హెల్దీ గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయంటే, చీతాస్ ఉన్నాయంటే అది సిగ్నిఫై చేస్తుంది. అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ హైలైట్స్ ఇండియాస్ కమిట్మెంట్ టు గ్లోబల్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అండ్ బైలేటరల్ టైస్. సో ఇవన్నీ కూడా మన ఇండియా అనేది బయోడైవర్సిటీ పర్స్పెక్టివ్ లో చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది అనమాట. విత్ రెఫరెన్స్ టు ఇండియా బోట్స్వానా cheetah relocation program, consider the following statement. The initiative is part of India's effort to augment cheetah population introduced under Project Cheetah at Kuno National Park. First statement right. Botswana is first African country to formally collaborate with India. First Namibia, second Africa. పోయింది. ద ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ఎన్టీసీఏ చేస్తుంది. చీతాస్ యొక్క ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి, వల్నరబుల్. 1 పోయింది, 4 పోయింది, ఆన్సర్ ఏమవుతుంది, 13 అవుతుంది. చూడకుండా పెట్టేయాలన్నమాట. ఇంత ప్రొఫిషియన్సీ రావాలనుకుంటే నా ఎన్వైరన్మెంట్ క్లాసెస్ లో ప్రతిదీ కూడా ఇన్ డెప్త్ గా డీల్ చేశాను వీటిలన్నిటి గురించి. సో ఇవాళ చూసారు కదా 10 articles to 10 articles ఎంత ఇంపార్టెంట్. సో ఇలాగ ప్రతి ఆర్టికల్ మీకు ఎగ్జామ్ కి ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్ లో నేను తీసుకొని రావాలి ఎవ్రీ వీక్ అంటే ఇట్ రిక్వైర్స్ యువర్ సపోర్ట్. ఇక్కడ నా యొక్క థింగ్ ఏం లేదు. సార్ నాకు నేను ఫోన్ చేసి మనీష్ 2 weeks నువ్వు చేయలేదు, నువ్వు ఇది పక్కా చేయాలి, స్టూడెంట్స్ లవ్ చేస్తున్నారని చెప్పారు కాబట్టి చేశాను. అదే సార్కి అనిపించింది అనుకోండి, మనీష్ ఇంకెందుకు ఆపేసే, వ్యూస్ రావట్లేదు, లేకపోతే స్టూడెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు, ఆపేస్తారు. సో సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీకు బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నారో, సో ఇంత మీ గురించి ఎఫర్ట్ పెట్టి కంటిన్యూస్ గా చూసారు కదా 1 hour 15 minutes 1 hour 20 minutes అట్లా స్ట్రెచ్ మాట్లాడాను. నాకేం అవసరం ఇంత మాట్లాడడం, నాకు బయట ఖర్చుకొని చెప్పడం, ఓన్లీ టు బెనిఫిట్ యూ కదా.
సో నేను మీ గురించి ఎంత చేస్తున్నప్పుడు కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ పెట్టడం, మమ్మల్ని ప్రమోట్ చేయడం కూడా మీదే బాధ్యత అనమాట. సో ఇట్స్ ఆల్ అప్ టు యూ. సో ఎనర్జీ ఎఫిషియన్సీ గురించి చూసుకున్నాం, గోగా బిల్ బీహార్ గురించి చూసాం, ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ UNEP చూసాం, కామెట్ 3i అట్లాస్ గురించి చూసుకున్నాం, అదొక ఇంటర్స్టెల్లర్ కామెట్ అంటే ఏంటి, అసలు కామెట్ అంటే ఏంటి, ఇంటర్స్టెల్లర్ స్పేస్ అంటే ఏంటో చూసుకున్నాం, T3BF ఇనిషియేటివ్ COP30 గురించి చూసుకున్నాం, డబుల్ హెలిక్స్ వాట్సన్ గురించి చూసుకున్నాం, ఆదిత్య L1 కరోనల్ మాస్ ఎజెక్షన్ లాగ్రాంజియన్ పాయింట్స్ గురించి చూసాం, సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఇన్ ఇండియా గురించి చూసాం, ఇస్రోస్ గగన్యాన్ పారాచూట్ టెస్ట్ డబినా ఫీల్డ్ రేంజ్ UP గురించి చూసాం, ఇండియా బోర్డ్స్ అన్న చీతా ట్రాన్స్లోకేషన్. మీరు చూసారా, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఎన్వైరన్మెంట్ కూడా ఇంపార్టెన్స్ ఇసుకుంటూ రెండు కూడా ఫోకస్ చేసుకుంటూ తీసుకెళ్ళాలన్నమాట. సో ఏది ఇంపార్టెంట్ కాదు, నేను ఈ ఫీల్డ్ లోపల కంటిన్యూస్ గా 5 years ఉన్నా కాబట్టి నాకు తెలుసు. మీ గురించి చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా అంటే చాలా ఆర్టికల్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ అన్ని మేము రెఫర్ చేసి ఎగ్జామ్ కి వచ్చే ప్రాబబుల్ ఏరియాస్, హాట్స్పాట్స్ అంటారు కదా, ఆ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ ఆర్టికల్స్ పిక్ చేసుకొని మీకు తీసుకొస్తున్నాం. సో ఇంత ఎఫర్ట్స్ నేను నా కంటెంట్ టీమ్ మీ గురించి చేస్తున్నందుకు ఇట్ ఆల్ రిక్వైర్స్ ఈజ్ యువర్ లైక్స్, షేర్, సబ్స్క్రైబ్స్ అండ్ కామెంట్స్. సో మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఐ విల్ గివ్ బెటర్ కంటెంట్. నేను ఎక్కడ ఉన్నంత వరకు మీకు బెస్ట్ కంటెంట్ ఇచ్చే వెళ్తాను. సో ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ అయితే చాలు. నా యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే ఒక్క సీరియస్ ఆస్పిరెంట్ ఎవరికైతే నాలెడ్జ్ డెఫిషియన్సీ ఉందని ఫీల్ అవుతున్నారో, ఇంప్రూవ్ అవుదామని ఫీల్ అవుతున్నారో, ఆ ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ అయితే చాలు. నా యొక్క మెయిన్ మోటివ్ ఏదైతే ఉందో అది తీరిపోయినట్టే. సో నా యొక్క ఈ ఇనిషియేటివ్ లోపల మీరందరూ కూడా హెల్ప్ అవ్వాలి, మీ అందరూ కూడా పార్ట్ అవ్వాలి. ప్రతి ఒక్కరు నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి. మైండ్లో పెట్టుకోండి, ప్రిలిమ్స్ ఈస్ కమింగ్ నియర్. సో ప్రిలిమ్స్కి ఎన్ని రోజులు లేదు, తెలియకుండా కళ్ళు మూసిపోద్ది. వీఆర్ ఇన్ వింటర్ సీజన్. సో వింటర్ సీజన్లో ఉన్నాం కాబట్టి ప్రిలిమ్స్ దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పుడే సైన్స్ అండ్ టెక్, ఎన్వైరన్మెంట్, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అన్ని బిల్డ్ చేసుకుని ఉంటే లాస్ట్ లోపల టెస్ట్ సిరీస్, ఈ స్టాటిక్ పోర్షన్ మీద ఎక్కువగా ఫోకస్ చేసుకోవచ్చు. సో LTX లోపల టెస్ట్ సిరీస్ ఉన్నాయి, స్టాటిక్ పోర్షన్ ఉన్నాయి, క్లాసెస్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. సో మీకు ఏవేవి యూజ్ అవుతాయో ప్రతిదీ కూడా మీరు యూజ్ చేసుకొని ఆర్టికల్స్ని తీసుకోండి అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పేషెంట్. ఈ 10 ఆర్టికల్స్ నేర్చుకోవడం లోపల మీరు పేషెన్స్ పెట్టి మీ యొక్క టైం, ఎందుకంటే ఎంజాయ్ చేయాల్సిన టైం లోపల కూడా మీరు కష్టపడి చదువుతున్నారు. ఎంత ఎఫర్ట్ పెడుతున్నందుకు, ఎంత చేస్తున్నందుకు, అండ్ గ్రేట్ లవ్, ఎ వార్మ్ హగ్ ఫ్రమ్ మై సైడ్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.